ఇంటి గుండె జల్లు జల్లు మంటాదే గుండె జల్లు మంటాదే గుండె జల్లు మంటాదే కాలి గజ్జ గల్లు మంటే మనసు జివ్వు మంటాదే జివ్వు మంటాదే మనసు జివ్వు మంటాదే తప్పు యాత ఇంటి గుండె జల్లు జల్లు మంటాదే గల్లు జల్లు మంటాదే గల్లు జల్లు మంటాదే కాలి గజ్జ గల్లు మంటే మనసు జివ్వు మంటాదే కాలి గజ్జ గల్లు మంటే మనసు జివ్వు మంటాదే గోలగాళ్ళు ఈల వేసి గోల గోల చేస్తాంటే గోలగాళ్ళు ఈల వేసి గోల గోల చేస్తాంటే మూడు కాల ముసలికైన ముళ్ళు బరుచుకొస్తాదే జానపదం జానపదమే జానపదం పల్లెపదం జానపదమే పల్లెల్లో పుట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదమే అరే అరే పాలకన్న కమ్మనైంది జానపదం కమ్మనైంది జానపదం కమ్మనైంది జానపదం గంగిరెద్దులాటగారి పాట కూడా జానపదం పాట కూడా జానపదం పాట కూడా జానపదం చందమామ రావయంటూ పుచ్చగించలాలి బలం చందమామ రావయంటూ పుచ్చగించలాలి బలం సంతోడు సంకలేపి ఆడుతుంటే అమ్మ పదం జానపదం జానపదం జానపదమే జానపదం పల్లెపదం జానపదమే పల్లెల్లో పుట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదమే మరి జానపదాలు అంటే మరి పుట్టి నుండి పడితే సచిన్ దాకా వాడుకోవచ్చు, పొత్తు నుండి పడితే రాజ్య దాకా వాడుకోవచ్చు. గేట్లలో గేట్ నెంబర్ ఎఫ్, గేట్ నెంబర్ F1, గేట్ నెంబర్ G అండ్ గేట్ నెంబర్ Aలో వేలాది మందిగా ఉన్నారు. మా నాయకులు ఇంకా రాలేదు, మేము ఇప్పుడే రాము అని చెప్పి చాలా మంది కార్యకర్తలు గేట్లలో ఉన్నారు. దయచేసి మీ నాయకులు ఎట్లాగొస్తారు, మిమ్మల్ని పంపి ఎన్నికొద్దామనుకుంటున్నారు కాబట్టి మా వాలంటీర్లకు సహకరించి గేట్లలో ఉన్నటువంటి వాళ్ళు లోపలికి రావాల్సిందిగా, అదేవిధంగా పోలీసు వాళ్ళు గేట్లలో ఉన్నటువంటి వాళ్ళని లోనికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాయకులు ఎట్లాగో ఒక నిమిషం లేటుగా వస్తారు, వారి కోసం ఆలోచించకుండా లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరూ కూడా మాస్కులు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాస్కులు కోవిడ్ నిబంధనలకు లోబడి ఈ సభ నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి మాస్క్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవాలి. ఒకవేళ మాస్క్ లేకపోతే అన్ని గేట్లలో మాస్కులు అందుబాటులో ఉన్నాయి. మన విద్యార్థి విభాగం సంబంధించినటువంటి నాయకులు మాస్కులు పెట్టుకున్నారు కాబట్టి మాస్కులు వాళ్ళు అందిస్తారు కాబట్టి శానిటైజర్స్ ఉన్నాయి, మాస్కులు ఉన్నాయి, అవి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ అంటేనే ఎంతో గొప్పనైన కళలు కాబట్టి అందులో చిందేక్షగానం, బుర్రకథ, ఉగుకథ, బోనాలు, కోలాటం మన తెలంగాణ సంస్కృతి కాబట్టి సోదర భారత వీరుల్లారా తందానా తానే తందానా తిరిగల్ల భారత మాతను దలసి తందానా తానే తందానా తెలంగాణ మా తల్లిని దలసి తందానా తానే తందానా దాశరథి పో తన్నను దలసి తందానా తానే తందానా రగడ పద్యముల గీతంలతోడా తందానా తానే తందానా తోడుకు మెట్టలు తత్తిమి అనగా తందానా తానే తందానా రాగతాల గీతాది నృత్యముల తంబుర కథ వినుడి అరే తరిగిన సరిత మన మిత్రరామ గౌడన్న ఒగ్గు కదా హరి హరియా హరి రోమండవాళ్ళ సంచారి భక్తుల మారేలు మారెడ్డిగడ్డ బోగన తల్లి విత్తరేపినవడా వీరంజనయ బుద్ధి చెప్పిందనా బోనాంచారి అమ్మవారికి దండాలు తల్లు జై స్వామి యాదవి దండామా భూదేవి దండామా యాదవి దండామా భూదేవి దండామా లోకల శంకారా నీకే దండామా లోకల శంకారా నీకే దండామా దండం నారాయణో రామ రామ దేవా దండం నారాయణో
గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి బాని గట్టినావు కృష్ణమూర్తి గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి బాని గట్టినావు కృష్ణమూర్తి పాలు గనగ వచ్చినారే గొల్లబామ కాస్త పాలు పోసి పంపరారే గొల్లబామ పాలు గనగ వచ్చినారే గొల్లబామ కాస్త పాలు పోసి పంపరారే గొల్లబామ అరే కొత్త కొడలి నయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలి నయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి నువ్వు కొత్త కొడలి వైద్య గొల్లబామ కాస్త రొక్కమిచ్చి సాగనంపే గొల్లబామ కొత్త కొడలి వైద్య గొల్లబామ కొత్త రొక్కమిచ్చి సాగనంపే గొల్లబామ అరే గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి బాని గచ్చినావు కృష్ణమూర్తి గొల్లవారి నువ్వు ఏమి బాని గచ్చినావు నువ్వు ఏమి బాని ఈ విధంగా మరి జానపదం మాయమ్మో మావురాల ఎల్లమ్మ మాటల్లో గంటి వేట మైసమ్మ 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 జయము జయము తల్లో తల్లి 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 మైసమ్మ బొనాలు తెచ్చినమమ్మ కొడి పుంజు తెచ్చినమమ్మ కొబ్బరికాయ కొట్టినమమ్మ కళ్ళు సగబోసినమమ్మ బొనాలు తెచ్చినమమ్మ కొడి పుంజు తెచ్చినమమ్మ కొబ్బరికాయ కొట్టినమమ్మ మాయమ్మో మావురాల ఎల్లమ్మ మాటల్లో గంటి వేట మైసమ్మ 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 మాయమ్మో గంటి వేట మైసమ్మ మాటల్లో గంటి వేట మైసమ్మ మాటల్లో గంటి వేట మైసమ్మ మాటల్లో గంటి వేట మైసమ్మ థ్యాంక్ యూ ఇది జానపదం మన ప్రాణపదం మన పల్లెపదం జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లెపదం జానపదమే జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లెపదం జానపదమే పల్లెల్లో పుట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదమే పల్లెల్లో పుట్టింది జానపదమే మన గుండెల్లో నిలిచింది జానపదమే పల్లె నుంచి గల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా గల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అమ్మాల కాలంతా కలిసి ఆడిపాడే జానపదం కాలంతా కలిసి ఆడిపాడే జానపదం చిన్న పెద్దాలంతా కలిసి సింధులైతే జానపదం 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 జానపదమే మన ప్రాణపదం పల్లెపదం జానపదమే మన ప్రాణపదం పల్లెపదం జానపదమే మన ప్రాణపదం పల్లెపదం జై తెలంగాణ జై తెలంగాణ అందరూ ఒకసారి చేతులెత్తి జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ కారు గుర్తుకే కారు గుర్తుకే ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణంలోకి బయట వాహనాలు దిగి ఇంకా మీ ఇన్ఛార్జీల కోసం మీ డివిజన్ అభ్యర్థి కోసం గేట్ల దగ్గర వేచి చూస్తున్న ప్రజలందరికీ విజ్ఞప్తి మీ అభ్యర్థులు ఆల్రెడీ వచ్చి వేదిక మీద కూర్చున్నారు మీ ఇన్ఛార్జీలు మీ నాయకులు మీ లీడర్లు అందరూ కలిసి వచ్చి ముందు భాగాన కూర్చున్నారు వాళ్ళ కోసం ఎవరు వేచి చూడొద్దు అందరూ గేటులోంచి లోపలికి రావాలి సరాసరి వచ్చిన వాళ్ళంతా ఆ మెట్ల భాగానికి పంపించకుండా పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం వస్తున్న వారిని అందరినీ కూడా పైన మెట్ల మీదకి పంపించకుండా ఫస్ట్ గ్రౌండ్ లోకి అనుమతించండి ఈ గ్రౌండ్ నిండిన తర్వాత పాపం నడవలేనోళ్ళు దూరం పోలేనోళ్ళు కనపడనోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మెట్ల మీదకి పంపించే ప్రయత్నం చేయాల్సిందిగా అందుకు సహకరించాల్సిందిగా పోలీస్ శాఖ వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు 14 గేట్ల నుంచి చెరువుకు హుస్సేన్ సాగర్ కు తూము తెరిస్తే నీళ్లు ఎట్లొస్తాయో వరద ఎట్లొచ్చిందో ఇవాళ
ఎల్బీ స్టేడియంకు గులాబీ దళపతికి మద్దతునిస్తూ కారు గుర్తుకు ఓటు వేస్తామని, హైదరాబాద్ ను కాపాడుకుంటామని వరదలాగా ఇవాళ ఎల్బీ స్టేడియంకు విచ్చేస్తున్న గులాబీ శ్రేణులకు హైదరాబాద్ నగర ప్రజలందరికీ పేరు పేరున మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు, వచ్చే వాళ్ళందరికీ కూడా స్వాగతం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. సంక్షేమ పథకాల చక్కని తెలంగాణ, ఎండుమాలేలో మా జాజి మాలేలో. సంక్షేమ పథకాల చక్కని తెలంగాణ, ఎండుమాలేలో మా జాజి మాలేలో. పేదోళ్ళ బతుకుల్లో వెన్నెల పున్నామా, ఎండుమాలేలో మా జాజి మాలేలో. ఎండుమాలేలో మా జాజి మాలేలో. ఆహా! హాస్టళ్లకు సన్న బియ్యం అందించిందో మన ముఖ్యమంత్రి కేసీఆర్. పురుగుల అన్నం పద్ధతి రద్దు చేసిందో, మెరుగైన భోజనము అందించగా కేసీఆర్. పై చదువులకి చక్కని అవకాశాలే, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల విదేశాలకు పంపగా, గర్భిణీ స్త్రీలకు పాలగుడ్లనందించే అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం ఇచ్చే. పున్నామా పున్నామా ఎండు పున్నామా, ఎండు మాలేలో మా జాజి మాలేలో. పేదోళ్ళ బతుకుల్లో వెన్నెల పున్నామా, ఎండు మాలేలో మా జాజి మాలేలో. నగిరే నాగో, నగిరే నాగో, నగిరే నాగో నాకు మలే దారిలో, నగిరే నాగో నాకు మలే తీగలో. ఆహా! నగిరే నాగో నాకు మలే దారిలో, నగిరే నాగో నాకు మలే తీగలో. నగిరే నా దారి నాగ నగిరే, నగిరే
ఆ గేట్లో నుంచి వస్తున్న వాళ్ళందరినీ మా కళాకారుల వేదికకు కుడి భాగాన ఉన్న గేట్లో నుంచి ఆ ఫస్ట్ గ్యాలరీలోకి మహిళల్ని మాత్రమే అనుమతించాల్సిందిగా పోలీస్ శాఖ వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వివిధ గేట్ల దగ్గర ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి ప్రజలు తొందరగా లోపలికి రావాలి. మరొకసారి గేట్లలోనే ఉండిపోయి మా నాయకులు రాలే కదా ఇంకా మేము లోపలికి పోమని అనే వాళ్లకు వచ్చినా కానీ ప్రజలందరూ అక్కడ ఉన్నా కానీ వాలంటీర్లు లోపల పంపేకున్నటువంటి వాలంటీర్లకు అదేవిధంగా మరి దీన్ని మానిటరింగ్ చేస్తున్నటువంటి పోలీస్ వారికి ముగ్గురికి విజ్ఞప్తి, దయచేసి వేలాది మంది బయట ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. వేలాది మందిని బయట ఉంచి మరి మనం గ్రౌండ్ నింపుకోవాల్సిన గ్రౌండ్లోకి వాళ్ళందరూ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాలంటీర్లు పోలీసు వాళ్ళ కోఆర్డినేషన్ తోటి వచ్చినటువంటి వాళ్ళందరూ లోపలికి వచ్చేటట్టుగా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ పోలీసు వారికి వాలంటీర్లకు సహకరించి మరి సభ కోసం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా లోపలికి రావాలి. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసు వాళ్ళు చూడాల్సిందిగా వాలంటీర్లు సహకరించి అందరినీ లోపలికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. వచ్చి కూర్చున్న అక్కలు, బారికేడ్ల దగ్గర నిలబడ్డ అన్నలు, మన గుండెలో గులాబీ జెండా ఉన్నది, మన గుండెలో గులాబీ దళపతి ఉన్నాడు, మన హైదరాబాద్కు అండగా గులాబీ జెండా ఉన్నది, మనల్ని నడిపించే నాయకుడున్నాడు, యువ నాయకుడు కేటీఆర్ ఉన్నాడు. హైదరాబాదు నగరం మీద కన్నేసిన ఢిల్లీ పార్టీలకు డిసెంబర్ 1వ తారీఖున కారు గుర్తు మీద ఓటు వేసి ఈ హైదరాబాద్ మాదే, ఈ తెలంగాణ మాదే, మేం తెచ్చుకున్న తెలంగాణలో మా పరిపాలనే ఉంటది, మా జెండా నాయకుడే ఉంటాడని మరొక్కసారి ఢంకా బజాయించి చెప్పడానికి తండోపతండాలుగా లక్షలాదిగా తరలి వస్తున్న హైదరాబాద్ ముద్దు బిడ్డలందరికీ కూడా పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్, కారు గుర్తుకే డిసెంబర్ 1వ తారీఖున కారు గుర్తుకు ఓటు వేద్దామని ఫిక్స్ అయిన వాళ్ళంతా ఒక్కసారి చేయి లేపురు గట్టిగా చెయ్యి. జై తెలంగాణ. మెట్ల మీద కూర్చున్న వాళ్ళకి చేతులు లేవా? మెట్ల మీద కూర్చున్న వాళ్ళకి చేతులు లేవా? లేకపోతే జై తెలంగాణ, జై కేసీఆర్. జనం జనం ప్రభంజనం జజ్జన కరికూతో జమిడి కల్లెమోత. హైదరాబాదు నగరంలో కారు గుర్తు జోరో తెలంగాణ హోరో. ఈ జోరెట్లుంటదో, ఈ హోరెట్లుంటదో కారు జోరు చూపించే అక్కలు ఇక్కడ ఆడుతున్న అక్కలకైతే వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. జోరు ఆడాలి. జమిడి కళ్ళ మోత మల్లియా ఎన్ని కళ్ళు టిఆర్ఎస్ హోరో కారు గుర్తు తోరో. జనం జనం ప్రపంచనం చెచ్చన కరి మోత జమిడి కళ్ళ మోత మల్లియా టిఆర్ఎస్ హోరో. జనం జనం ప్రపంచనం చెచ్చన కరి కూతో జమిడి కళ్ళ మోత మల్లియా ఎన్ని కళ్ళు టిఆర్ఎస్ హోరో కారు గుర్తు తోరో. జనం జనం ప్రపంచనం చెచ్చన కరి మోత జమిడి కళ్ళ మోత. ఇప్పుడే ఈ వేదిక మీదకి వచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర సమితి యువ నాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు, కల్వకుంట్ల వారసుడు, కత్తి లాంటి నాయకుడు కేటీఆర్ గారికి, రామన్నకు గట్టిగా చెప్పండి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే జై తెలంగాణ. ఉరుకుతున్న గులాబీ దండు ముందు ఎగురుతున్న జెండా కేసీఆర్.
ఆ జెండా గులాబీ దండుకు గుండె బలమిచ్చువాడు అన్న కేటీఆర్. కల్వకుంట్ల వారసుడు కత్తిలాంటి నాయకుడు కారు గుర్తు గెలుపు కొరకు కదిలి వచ్చినాడే. కార్యనిర్వాహక అధ్యక్షుడైనాడే. జై రామన్న జై జై రామన్న జై రామన్న జై జై రామన్న జై రామన్న జై 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 రామన్న జై రామన్న జై 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 రామన్న ఉరుకుతున్న గులాబీ దండు ముందు ఎగురుతున్న జెండా కేసీఆర్. జెండా కేసీఆర్ జెండా కేసీఆర్ ఆ గులాబీ జెండాకు గుండె బలమిచ్చువాడే అన్న కేటీఆర్. అన్న కేసీఆర్ అన్న కేసీఆర్ కల్వకుంట్ల వారసుడు కత్తిలాంటి నాయకుడు. కల్వకుంట్ల వారసుడు కత్తిలాంటి నాయకుడు కల్వకుంట్ల వారసుడు కత్తిలాంటి నాయకుడు. కల్వకుంట్ల వారసుడు కత్తిలాంటి నాయకుడు కారు గుర్తు జెండాలెత్తి కదలి వచ్చినాడే. కారు గుర్తు జెండాలెత్తి కదలి వచ్చినాడే. కార్యనిర్వాహక అధ్యక్షుడైనాడే. సభలో ఉన్న వాళ్ళంతా, స్టేడియంలో ఉన్న వాళ్ళంతా నిన్న మొన్నటి దాకా మన అందరి డివిజన్లలోకి రామన్న వచ్చినప్పుడు ఎట్లా గుండె నిండా ప్రేమ చూపినమో చేతులెత్తి చప్పట్లు కొట్టి జై రామన్న అని చప్పట్లు కొడుతూ రామన్నకు ఒక్కసారి పదం పాడదాం. రెడీయా? జై రామన్న జై జై రామన్న జై రామన్న జై 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 రామన్న జై రామన్న జై 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 రామన్న జై రామన్న జై 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 రామన్న आओ रामन्ना आगे बढ़ो रामन्ना आओ रामन्न आगे बढ़ो रामन्न आओ रामन्ना आगे बढ़ो रामन्ना आओ रामन्न आगे बढ़ो रामन्न हम तुम्हारे साथ हैं आओ रामन्ना हम तुम्हारे साथ हैं आओ रामन्न हम तुम्हारे साथ हैं आओ रामन्ना हम तुम्हारे साथ हैं आओ रामन्न जय रामन्ना जय जय रामन्ना जय रामन्न जय 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 रामन्न అన్న పోడియం మై కాంజయ్. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు ఇచ్చేసిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు తెలంగాణ నిర్మాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఉద్యమ నాయకుడు మన పార్టీ అధ్యక్షులు బయలుదేరబోతా ఉన్నారు. కాబట్టి దయచేసి వచ్చిన వాళ్ళంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు పదిలంగా కూర్చోవాలని కోరుకుంటూ ఇప్పుడు హాజరైనటువంటి ప్రజానీకాన్ని కార్యకర్తల్ని అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ జై తెలంగాణ గ్రౌండ్ లో ఎక్కడికక్కడ డోళ్లు డప్పులు కొడుతున్న వాళ్ళంతా ఒక్క నిమిషం ఆపాలి. గౌరవనీయులు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన యువ నాయకులైనటువంటి తారక రామారావు గారికి, గౌరవనీయులు సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఈ యొక్క బహిరంగ సభకు వెంచేసినటువంటి గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అదేవిధంగా కార్పొరేటర్ అభ్యర్థులకు,
ప్రతి ఒక్కరికి దాంతోపాటు పెద్ద ఎత్తున వెంచేసినటువంటి ప్రజానీకానికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి బహిరంగ సభకు గౌరవ మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, పేద ప్రజల ఆశాజ్యోతి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క లాల్ బహదూర్ స్టేడియం లోపల బయట కూడా అనేక మంది, వేలాది మంది మరి ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, దారి పొడవునా మరి ట్రాఫిక్లో జామ్ అయినటువంటి చాలా ప్రాంతాలలో నుంచి మరి హైదరాబాద్ ప్రజలందరూ వించేస్తున్నటువంటి శుభతరుణంలో మరి జరుగుతున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మనం చూస్తా ఉన్నాం. మరి గతంలో కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ జంట నగరాల్లో 99 స్థానాలు కైవసం చేసుకోవడమే కాకుండా మరి ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో 104 స్థానాల పైన మనం గెలుస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా కానీ మరి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక వైపున సంక్షేమ కార్యక్రమాలు, రెండో వైపున అభివృద్ధి కార్యక్రమాలు. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి గడిచిన 50-60 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మధ్యన ఉన్నాయి. మరి ఈ రోజు ఎక్కడికి పోయినా కానీ బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేసుకున్నాం. రెండోది, ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ పాస్ కానివ్వండి, మీకు లింక్ రోడ్లు కానివ్వండి, మరి సిటీలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో పార్కులు కానివ్వండి, బస్తీ దవాఖానాలు కానివ్వండి, మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ప్రజల సమక్షంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి చాలా పార్టీలు పోటీ చేస్తున్నాయి. కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు కానివ్వండి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక పిచ్చోడు ఈ రోజు కూడా ముషిరాబాద్ లో మాట్లాడుతుండు. ఏదో హైదరాబాద్ సిటీలో ఎన్నికలలో వాళ్ళు గెలిస్తే తర్వాత పరిణామాలని ఏమేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను, ఈ రోజు హైదరాబాద్ జంట నగరాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపున ఉన్నారు. ఈ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చూసినాం. కరోనా వైరస్ వచ్చినప్పుడు కానీ, లాక్డౌన్ ఉన్నప్పుడు కానీ, మొన్న జరిగినటువంటి వరదలు వచ్చినప్పుడు కూడా మన ప్రభుత్వమే ప్రజల్ని ఆదుకున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలనేటువంటిది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఈ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం ప్రజలకు చేరువగా ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కేంద్రం నుంచి వచ్చినటువంటి మంత్రులు మరి హైదరాబాదు సిటీకి ఏం చేసిండ్రో ఒక్క అంశం కూడా మాట్లాడకుండా మరి ఏకవచనంతోని, సింగిల్ ఎజెండాతోని మనన్నే తిట్టేటువంటి కార్యక్రమం పెట్టుకున్నట్టుంది కూడా మనం చూస్తా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క బీజేపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మీరు హైదరాబాద్ సిటీకి ఏం చేసిరో చెప్పాలి. ఇప్పుడు అన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా హైదరాబాద్ సిటీకి ఏమి ఇచ్చిందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మున్సిపల్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఒకవైపున ఐటీ సెక్టార్ కానీ, ఒకవైపున ఇండస్ట్రీస్ కానీ, మరి సిటీ కూడా ఎంత బ్రహ్మాండంగా గ్రో అవుతుందో మనం చూస్తున్నటువంటిది. ఈ రోజు ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి పందాల్లో ముందుకు వెళ్తున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. రెండోది, సంక్షేమ రంగానికి వచ్చినప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, మరి ప్రజలకు చేరువుగా అనేకమైనటువంటి కార్యక్రమాలని మనం ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి హైదరాబాద్ జంట నగరాల ప్రజలు తప్పకుండా
టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ అందరి మధ్యలో ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఆలోచించుకొని 1వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి మన అభ్యర్థులనందరినీ గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే మన పెద్దలు ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి బయలుదేరినారు. వారికి గట్టిగా చప్పట్లతోనే మనం అందరం కూడా స్వాగతం పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ऑनरेबल वर्किंग प्रेसिडेंट के.टी. रामाराव साहब, सेक्रेटरी जनरल केशव राव साहब, ऑल मिनिस्टर्स, MLCs, MLAs, पार्टी लीडर्स, तमाम कारपोरेटर्स और मेरे तमाम भाइयों बहनों, सबको मेरा सलाम और नमस्कार। तेलंगाना राष्ट्र समिति पार्टी का क़याम 2001 में हुआ था। उसका एक ही मकसद था, तेलंगाना हासिल करना। हमारे ऑनरेबल सीएम साहब ने 14 साल जद्दोजहद करते हुए तेलंगाना हासिल किया। तेलंगाना हासिल होने से पहले लोगों में बहुत से ऐसे खतरात थे कि तेलंगाना बनेगा तो लैंड ऑर्डर कैसा होगा, तेलंगाना बनेगा तो पानी कैसा मिलेगा, तेलंगाना बनेगा तो करंट कैसा मिलेगा, तेलंगाना बनेगा तो नेक्सलिज्म आ जाएगा। मैं ऑनरेबल सीएम साहब ने तेलंगाना आने के बाद जिस तरह तेलंगाना में अमन कायम किया, भाईचारगी कायम की, तेलंगाना के अवाम के लिए जो डेवलपमेंट स्कीम लाए उसकी मिसाल हिंदुस्तान में नहीं मिलती। आज तेलंगाना में जो हमारे बड़े बुजुर्ग हैं, जिसे हम अपने माता पिता है, जो उम्र रसीदा लोग हैं, उनके लिए हमारे ऑनरेबल सीएम साहब ने आज 2016 रुपए दे रहे हैं। उसी तरह सिंगल वुमेन को जिंदगी में कभी पेंशन नहीं मिला था, हमारे ऑनरेबल सीएम साहब ने उन्हें भी 2016 रुपए दे रहे हैं। हमारे हैंडीकैप भाई तो किसी वजह से माजूर होते हैं या माजूर पैदा होते हैं, किसी हादसे के शिकार होते हैं, उनके लिए ऑनरेबल सीएम साहब ने 3016 रुपए दे रहे हैं। मैं जानता हूं तेलंगाना मूवमेंट में हम लोगों ने तेलंगाना में देखा, उस जमाने में 200 रुपए पेंशन मिलता था, वो भी इंसान को लाइन में ठहरना पड़ता था, MRO ऑफिस के 4 चक्कर काटना पड़ता था। आज हमारे ऑनरेबल सीएम साहब ने 1 नहीं 2 नहीं 38 लाख लोगों को पेंशन दे रहे हैं, वो भी पैसे अकाउंट में आते। ये बहुत बड़ा कारनामा है हमारे सीएम साहब का, जो बेचारे उम्र रसीदा लोगों को एक अच्छी सी जिंदगी दी है। उसी तरह तेलंगाना बनने के बाद हमारे ऑनरेबल सीएम साहब ने हमारे नौजवानों को अच्छी तालीम देने के लिए, हमारे बच्चों को अच्छी तालीम देने के लिए रेजिडेंशियल स्कूल कायम किए। आज तेलंगाना में 4.5 लाख से लोग बच्चे, हमारे ज्यादा बच्चे इस रेजिडेंशियल स्कूल में तालीम हासिल कर रहे हैं। उसके लिए सालाना 2000 करोड़ का खर्चा है। जहाँ साबिका में नहीं के बराबर रेजिडेंशियल स्कूल थे, जहाँ पर किसी किस्म का अरेंजमेंट नहीं था, आज घर घर तालीम को आम करने के लिए हमारे सीएम साहब ने ये स्कीम कायम की है और बच्चों को एजुकेशन दे रहे हैं। उसी तरह शादी मुबारक स्कीम, कल्याणी लक्ष्मी स्कीम, साबिका में बहुत थोड़ा सा बजट था, सारे आंध्र प्रदेश का 4-5 करोड़ का बजट था। और हमारे ऑनरेबल सीएम साहब ने हर साल 1.5 लाख से ज्यादा हमारी लड़कियों की शादी करवा रहे हैं। ये हमारे लिए बड़े प्राउड की बात है। पहले कुछ नहीं मिलता था, 25,000 के अंदर पूरे चीज़ा करते थे और 200 से ज्यादा शादी नहीं करते थे। हमारे ऑनरेबल सीएम साहब ने आज हर साल 1,60,000 हमारी मासूम बच्चियों की, जो मुस्तक लोगों की शादी कर रहे हैं, वो हमारे लिए बड़ी फख्र की बात है। इसी तरह मैं मेरे भाइयों और बहनों को बताना चाहता हूँ, हैदराबाद में जगह जगह बस्ती दवाखाने कायम किए। ये कोरोना के अंदर इंडिया में पहली स्टेट है। हमारे सीएम साहब ने असम्बली में पहली बार कहा था कि आप डरिए मत, इसका इलाज हो सकता है। और तेलंगाना स्टेट में मेडिकल डिपार्टमेंट ने बहुत इसका अच्छा इलाज किया और डेथ रेशियो हमारी स्टेट में सबसे कम है। हमारी स्टेट में 0.67% डेथ रेशियो है, जबकि दूसरे स्टेटों में 2-3% जा रहा है। इसी तरह मेरे भाइयों, ये वाटर फ्लड के अंदर जिस तरह हमारे सीएम साहब ने देखा, जब टीवी में देखा कि लोगों के घरों में पानी जा रहा है, तो उनकी आंख में आंसू आ गए, क्योंकि वो आवाम को बेहद मोहब्बत करते हैं। खासतौर से तेलंगाना के आवाम के लिए वो माता पिता के लिए, नौजवानों को और बुजुर्गों की अपनी औलाद की तरह वो उनकी खिदमत कर रहे हैं। उसके मिसाल हिंदुस्तान में नहीं मिल सकती। इसी तरह
मेरे भाइयों बहनों, मैं आपसे एक ही गुजारिश करने लिए डैश पर आया हूँ। ये म्युनिसिपल इलेक्शन है, इसमें हमारे 150 डिवीजन होते हैं और इस डिवीजन के अंदर हम इससे पहले 99 कैंडिडेट जीते थे और इस दफा 100 से ज्यादा जीतेंगे। हमारे ऑनरेबल वर्किंग प्रेसिडेंट के डी रामाराव जो जीएचएमसी मिनिस्टर है, वो हमेशा इस शहर को तरक्की देने के लिए बहुत से स्कीम लाए जिसकी मिसाल नहीं मिल सकती। आज हमारी स्टेट और हमारा शहर दुनिया में अमन कायम करने वाला, और हैदराबाद में, तेलंगाना में खासतौर से हैदराबाद सिटी बहुत अमनपुर सिटी है। यहाँ पर हर कोई भाईचारगी और प्यार और मोहब्बत से रहता है। इस तहजीब को खराब करने की कोई लोग कोशिश कर रहे हैं, पर जब तक ये गुलाबी गड़बा रहेगा ये तहजीब खराब नहीं होगी और हमारे आले सिविल सीएम साहब आप लोगों की खिदमत करते रहेंगे और आप लोगों के मसाले हल करते रहेंगे। इसलिए मेरे भाइयों, मैं आज आपसे अपील करता हूं, आपका एक भी वोट किसी पार्टी को नहीं चाहिए। वो पार्टी हमारी खिदमत नहीं कर सकती, ना हमारी सेवा कर सकती है। सेवा करने वाली पार्टी है तो टीआरएस पार्टी है, गुलाबी खड़बा है और हमारे ऑनरेबल सीएम साहब है। उन्होंने हमेशा तेलंगाना के आवाम के लिए, हर किस्म के लिए, जहां तक हो सके जिस तरीके से हो, उन लोगों को हल खुशहाल बनाने के लिए, उन्हें आगे बढ़ाने के लिए, आवाम की खिदमत करने के लिए वो तय कर चुके हैं और हमारी टीआरएस पार्टी आपकी खिदमत करती रहेगी। इसलिए ग्रेटर हैदराबाद में हम 99 सीट जीते हैं, पर मैं आपसे कहता हूं इस मरतबा हम 105 सीट तक जाएंगे और हम हर जगह बड़ी मेजॉरिटी से जीतेंगे। और तमाम मेरे हिंदू, मुस्लिम, सिख, ईसाई भाइयों से अपील करता हूं, अगर कोई लीडर है हिंदुस्तान में तो वो केसीआर साहब है, जो आपकी खिदमत कर सकते हैं और आपको तरक्की दिला सकते हैं। मुझे जो वक्त दिया गया है उसका मैं शुक्रिया अदा करता हूं। फिर एक बार मेरे तमाम भाइयों से अपील करता हूं, आपका वोट कार के निशान को लगना चाहिए और बड़ी मेजॉरिटी से आप वोट डालना चाहिए, क्योंकि इस मरतबा बैलेट पेपर है, थोड़ा टाइम लगेगा। इसलिए आप वक्त से पहले उठकर सुबह से शाम तक सबसे पहले वोट का एहतमाम करें, वोट डालने की कोशिश करें, क्योंकि हमारा फरिश्ता है कि हम अच्छी पार्टी को मुंतखब करेंगे तो हम हमेशा खुशहाल रहेंगे, सुकून से रहेंगे और तरक्की याफ्ता रहेंगे। मुझे जो वक्त दिया गया उसका शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय केसीआर। జై తెలంగాణ. గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు కేసీఆర్ గారు బయలుదేరినారు. ఒక 2-3 నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ సభా ప్రాంగణంలో గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారో బయట కూడా అంతమంది ఉన్నారు. నేను పోలీస్ వాళ్ళని కోరుతా ఉన్నా, ఎక్కడ కూడా బయట ఆపకండి. అందరినీ సీఎం గారు వస్తా ఉన్నారు కాబట్టి 2 నిమిషాల్లో చేరుకుంటారు. కాబట్టి అందరినీ లోపలికి అలో చేయండి. పోలీస్ వాళ్ళను నేను మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా. ఇప్పుడు అదేవిధంగా ఈ గ్యాలరీలో, ఈ కళాకారుల బృందానికి ఎదురుగా, ఈ స్టేజ్కి ఎదురుగా ఉన్నటువంటి గ్యాలరీలో కానీ, తర్వాత కార్పొరేటర్ అభ్యర్థులకు ఎదురుగా ఉన్నటువంటి గ్యాలరీలో కానీ దాంట్లో కూడా అలో చేయాల్సిందిగా నేను పోలీసు వాళ్ళని కోరుతూ ఇప్పుడు మిత్రుడు సోదరుడు సాయి చంద్ గారిని పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎల్బీ స్టేడియంలో నిండు కుండలాగా ఉన్న ఈ గులాబీ దళాన్ని చూసి గల్లీకే కాదు, గల్లీలో ఉన్న ఈ కిరాయిగాళ్లకు, ఢిల్లీలో ఉన్న పరాయోళ్లకు కళ్ళు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు కడుపులుడుకుతున్నాయి. బీజేపీ వాళ్ళకు కళ్ళు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు కడుపులుడుకుతున్నాయి. బీజేపీ వాళ్ళకు మన కారును చూసి, కేసీఆర్ను చూసి, కారును చూసి, సర్కారును చూసి, మన గులాబీ జెండాకు జనాల జేజేలు చూసి కళ్ళు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు కడుపులుడుకుతున్నాయి. బీజేపీ వాళ్ళకు కళ్ళు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు కడుపులుడుకుతున్నాయి. బీజేపీ వాళ్ళకు కళ్ళు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు కడుపులుడుకుతున్నాయి. కుత 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 కడుపులుడుకుతున్నాయి. బీజేపీ వాళ్ళకు కళ్ళు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు కడుపులుడుకుతున్నాయి. బీజేపీ వాళ్ళకు కేసీఆర్ సారిచ్చే ఆసర చూసి, కేసీఆర్ సారిచ్చే ఆసర చూసి, ఆ ఇంటింటికి వచ్చే మంచి నీళ్లను చూసి, ఆ కళ్యాణ లక్ష్మి షాది ముబారకును చూసి, ముందుకు పోతున్నా మన హైదరాబాదును చూసి కళ్ళు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు కడుపులుడుకుతున్నాయి. కళ్ళు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు కుత 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 కడుపులుడుకుతున్నాయి. కాషాయ వాళ్ళకు కళ్ళు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు కడుపులుడుకుతున్నాయి. కాషాయ వాళ్ళకు
దేశ ప్రజానికమంతా ఎల్బీ స్టేడియం లోపలికి రావాలి తొందరగా. ఈ కళ్ళు మండి కడుపులుడికి పచ్చగా బతుకుతున్న హైదరాబాదును ఇచ్చగొట్టి హైదరాబాదులో మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్న ఈ మతం పిచ్చిగాళ్ళిద్దరికి కింద చిచ్చుబుట్టి పెట్టే ప్రయత్నం. చిచ్చుబుట్టిని డిసెంబర్ 1వ తారీఖున ఖచ్చితంగా పెడతామని చేతులెత్తి చెప్పాలి. జై తెలంగాణ. ఒకడు గుండోడు, ఇంకొకడు అరగుండోడు. మైకు దొరికితే నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడే బద్మాషిగాళ్ళకి డిసెంబర్ 1 తారీఖు కారు గుర్తు నిశాన్ మీద ఓటేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన పెద్ద సారు మన సీఎం కేసీఆర్ గారు మరొక 5 నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ చేరుకునే ముందు ఎల్బీ స్టేడియంలో ఉన్న తెలంగాణ గులాబీ బిడ్డల మందరం కూడా ఈ బీజేపీ మత పిచ్చిగాళ్ళందరినీ అవతల ఇంకో మత పిచ్చిగాన్ని అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది, అడుగుదాం. జై తెలంగాణ. నా సోదరుడు మా మిత్రుడు మిట్టపల్లి సురేందర్, మీరు మేము అందరం కలిసి అడుగుదాము హైదరాబాదును ఏం చేసుకుందామని. హైదరాబాద్ లో చిచ్చు పెడుతున్న ఈ మత పిచ్చిగాళ్ళకి సూటి ప్రశ్న ఏద్దామవుతా చేయొద్దు చెప్పాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. వెంకట్రా, ఈ ఎల్బీ స్టేడియం సాక్షిగా ఇంతకు ముందు ఈ స్టేడియంలో అయితే బంతితోని బ్యాట్ తోని క్రికెట్ ఆడేటోళ్ళు, ఇప్పుడు రామన్న ఇక్కడ 2 గుండ్లతోని 20-20 ఆడబోతాడు. ఒక గుండు నిజామాబాద్ నుండి వచ్చింది, ఇంకో గుండు కరీంనగర్ నుంచి వచ్చింది. ఆ గుండ్ల గురించి నేను చెప్పే ముందు ఒకసారి సభా ప్రాంగణంలో ఉన్న పెద్దలంతా జై తెలంగాణ. ఎవ్వడురా ఈ గుండోడు, అసలెవ్వడు ఈ అరగుండోడు, ఎవ్వడురా ఈ బండోడు, అసలెవ్వడురా అరగుండోడు, ఎవ్వడురా ఈ బండోడు, అసలెవ్వడు ఈ అరగుండోడు, ఎవ్వడురా ఈ బండోడు, అసలెవ్వడు ఈ అరగుండోడు. ఎలక్షన్ల ముందర వచ్చి కలెక్షన్లు చూసుకొని కరీంనగర్ పోయేటోడు, ఎవడురా ఈ బండోడు, అసలెవ్వడురా ఈ అరగుండోడు, అరే ఎవ్వడురా ఈ బండోడు, అసలెవ్వడురా ఈ అరగుండోడు. ఐక్యత గల్లా హైదరాబాదులో ఇస్తాగొట్ట చూస్తున్నారు. కేసీఆర్ గారు మరొక 4 నిమిషాలలో వేదిక మీదకి విచ్చేస్తారు. వచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఆల్రెడీ సభా వేదికకు విచ్చేసినారు. వారు వచ్చిన సందర్భంగా మన కసి ఏందో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎల్బీ స్టేడియంలో ఉన్న అన్ని గుండెలు అరాచకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో ఈ వేదిక ద్వారా వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు వచ్చినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి. అందుకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. అందరం కలిసి చేతులెత్తి కేసీఆర్ గారికి ఆగే బడా సాబ్ హమ్ తుమారే సాథ్ అని చెప్దాం. కారు గుర్తుకే ఓటే వెయ్యాలే, కేసీఆరే మళ్ళీ రవాలే. కారు గుర్తుకే ఓటే వెయ్యాలే, కేసీఆరే మళ్ళీ రవాలే. చేతులెత్తి అందరూ కారు గుర్తుకే. ఒక్క నిమిషం, చేతులున్నదంతా చప్పట్లు కొట్టాలి, నోట్ల ఏలు పెట్టి సీటీ కొట్టాలి. ఎవడన్నా సప్పుడు చేయకపోతే ఈపులు కొట్టన్నా సప్పుడు చేయాలి. కారు గుర్తుకే ఓటే వెయ్యాలే, కేసీఆరే మళ్ళీ రవాలే. కారు గుర్తుకే ఓటే వెయ్యాలే, కేసీఆరే మళ్ళీ రవాలే. మన గులాబీ జెండా ఎగరాలే, తెలంగాణ ముందుకు పోవాలే. మన గులాబీ జెండా ఎగరాలే, తెలంగాణ ముందుకు పోవాలే. అందరూ చప్పట్లతో పాడి చెబుదాం. आप आगे बढ़ो केसीआर साहब, हम तुम्हारे साथ हैं. कारू
గుర్తుకే కారు గుర్తుకే ఓటే వేయాలి కేసీఆర్ మళ్ళా రావాలి మన గులాబీ జెండా ఎగరాలి తెలంగాణ ముందుకే పోవాలి ఎల్బీ స్టేడియం అంతా ఒక్కసారి సీటీ కొడితే 150 సీట్లు బరాబరిగా గులాబీ జెండా ఎగురుతుందని ఎగ్జామ్ ఒక్కసారి సీటీ కొట్టాలి అందరూ గట్టిగా 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 జోర్సే జోర్సే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే ఓటే వేయాలి కేసీఆర్ మళ్ళా 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 రావాలి ఇప్పుడు గౌరవనీయులు మన పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. విజయభేరి మోగించడానికి ఈ బ్రహ్మాండ మహాసభ విచ్చేసిన ఈ బ్రహ్మాండ మహాసభకు నా నమస్కారం. నేను ఎక్కువ సమయం తెలుసుకోలేదు. మనం ఎదురు చూస్తున్న మన మహానాయకుడు కేసీఆర్ గారు మన ముందున్నారు కాబట్టి వారి సందేశం వినడానికే మనం కూర్చున్నాం. ఇప్పుడే ఇద్దరు మినిస్టర్లు శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, మహమూద్ అలీ గారు మాట్లాడారు కాబట్టి నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నాను, ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు, విజయాలు కూడా కొత్త కాదు. విజయం మనం చాలా సాధించామని ఇప్పుడే 4-5 మినిట్స్ మాట్లాడుతూ ఉండి నంబర్లు మాత్రం చెప్పాను. 105 గెలుస్తున్నాం 100 అన్నది. కానీ గత ఎలక్షన్ లోపల కేటీఆర్ గారు అంటే కేటీ రామారావు గారి నాయకత్వంలో మనం ఇక్కడ 5 ఓట్లతోని ఒక్క సీటు ఓడి 100 పాయింట్ సెంచరీ మిస్ చేసాము, 99 గెలిచాము. ఈసారి అది పూర్తి చేసుకుంటామనే నమ్మకం పూర్తిగా నాకుంది. మనం ముందుకు పోతా ఉన్నాం ఒక నూతన పథకంతో, అభివృద్ధి పథకంతో, సామాజిక న్యాయం యొక్క దృఢ నిశ్చయంతో ముందుకు పోతా ఉన్నాం. ఈ సమాజంలో 80-90% మీకు తెలుసు బీద బడుగు ప్రజలు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కానీ ప్రభుత్వం కానీ మన టీఆర్ఎస్ కానివ్వండి 72% టికెట్లు ఈసారి ఈ ఎలక్షన్ల లోపల ఆ వర్గాలకు ఇవ్వడం జరిగింది. ఒక మాట చెప్తా ఉన్నాను, ఎక్కువ సమయం తీసుకోవాలని చెప్పుకుంటూ మాట్లాడుతూనే ఉన్నాను. కాబట్టి నేను గత 8 దశాబ్దాలుగా చూసిన అనుభవంతో చెప్తా ఉన్నాను. నేను ఈ 6 ఏళ్లలో గత 6 ఏళ్లలో ఏ స్ఫూర్తి అయితే సామాజిక న్యాయం స్ఫూర్తి, బీద బడుగు వర్గాల గురించి ఏమైనా చేద్దామనే తపన, అభివృద్ధి యొక్క కాంక్ష ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదని మీకు గట్టిగా నమ్ముకుంటూ చెప్తా ఉన్నాను. నేను దీని ఏదో గొప్ప గురించి కాదు. దీనివల్ల చాలా ఏం చెప్తున్నామంటే మా నాయకుల యొక్క పటిమ, వారి యొక్క దృఢ నిశ్చయం, వారి నిష్ట తెలపాలని చెప్పుకుంటా ఉన్నాను. గొప్ప మాటలు చెప్పాలని అంటూ లేదు నేను. ఎన్నికల సమయంలో విలువలు కానీ ఈ ఎన్నికలు మనకు ఎన్నికలు కొత్త కాకపోయినా ఈ ఎన్నికలు కొంచెము ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి. ఇది విలువలతో కూడిన ఒక కొత్త యజ్ఞం. మనమేంటి అభివృద్ధి కోరుకుంటా ఉన్నాం, ఇతరులేంటి ధ్వంసం కోరుకుంటా ఉన్నారు, విద్వేషం కోరుకుంటా ఉన్నారు. దాన్ని ప్రజలే దానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటా ఉన్నాను నేను. మనం సాధించిన ప్రగతిని చూస్తూ ఉంటే ప్రపంచంలో 2-3 రిపోర్ట్స్ వచ్చినాయి. వాటిలో చూస్తే ప్రపంచంలో ఏషియా లోపలనే మనం రెండో స్థానం సాధించాం హైదరాబాద్. దీనికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి కేసీఆర్ గారికి. మరి ఆ తీరుగానే అది అడుగులు పోతున్న కేటీఆర్ కృషి కూడా మనం ఈసారి కొంచెం రికగ్నైజ్ చేయాల్సి వస్తూ ఉంది. ఏదైనా ప్రజలారా సమయం తీసుకోకుండా నేను వచ్చిన కేసీఆర్ గారిని ఆహ్వానిస్తూ మీకు సందేశం తెలపాలని కోరుకుంటూ వారిని వేదికకి డయస్కి ఆహ్వానిస్తూ మీకు సందేశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. మనం అంతా కలిసి ఈ ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలంటే కేసీఆర్ గారి చేతుల్ని
మనం బలపరచాలి, టీఆర్ఎస్ పార్టీని బలపరచాలి, కారు గుర్తుకే ఓటు వేయాలని చెప్పుకుంటూ సెలవు చూసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారిని మాట్లాడు. గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, మన పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు శ్రీ కేశవరావు గారు, మన తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ గారు గౌరవనీయులు శ్రీ మధుసూదనాచారి గారు, వేదికను అలంకరించిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, మన పార్టీ లోక్సభ నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ వినోద్ గారు, వేదికను అలంకరించి ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మీ అందరి దీవెన కోసం ఆ పక్కన వేదిక మీద ఉన్న జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, మా సాయి బృందం, కళాకారులు, సభలో అశేషంగా పాల్గొంటున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. స్టేడియంలో ఉండే వాళ్ళతో పాటు శ్రీనివాస్ యాదవ్ గారు డప్పులు పనిచేస్తారు. బయట స్టేడియం బయట ఎవరో ఒకరు పోవానండి, బయట పోయి కంట్రోల్ చేయాలి. కంటిన్యూగా వస్తూ ఉంటారు వాళ్ళు, చాలా మంది ఉన్నారు బయట, ఆల్మోస్ట్ ఇంతమంది బయట ఉన్నారు. కొద్దిమంది వాలంటీర్లను బయట పెట్టండి దయచేసి. నగరంలో, రాష్ట్రంలో కూడా చాలా మంది నా ఉపన్యాసం వింటా ఉన్నారు. నేను అందరికీ కూడా ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఎలక్షన్లు చాలా జరుగుతూ ఉంటాయి, సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక ఎన్నికల్లో తమ విచక్షణ అధికారాన్ని వినియోగించి పార్టీలకు ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి. ఒక పార్టీ, ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు, ఎలా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ దృక్పథం ఏ విధంగా ఉంది, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ పద్ధతిలో ప్రజల గురించి, అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనే విషయం మీద చర్చ జరగాలి. భవిష్యత్తు కోసం వాళ్ళు అవలంబిస్తున్న ప్రణాళికల మీద చర్చ జరగాలి. వాళ్ళు ప్రతిపాదిస్తున్న ఎజెండా మీద చర్చ జరగాలి. దాని మీద ప్రజల నిర్ణయం రావాలి. అట్లా వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, మంచి నిర్ణయాలు వస్తాయి, మంచి పార్టీలు ఎన్నుకోబడతాయి, పనిచేసే వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు, పనితనంలో, ప్రజలకు సేవ చేయడంలో పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా సమాజానికి, ప్రజలకు చాలా లాభం కూడా జరుగుతూ ఉంది. ఇది మెచ్యూర్డ్ డెమోక్రసీ ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న పద్ధతి. మన హైదరాబాద్ నగరం చాలా చైతన్యవంతమైన నగరం, చాలా చరిత్ర ఉన్న నగరం, ఎన్నో మంచి చెడులకు సాక్ష్యంగా ఉన్న నగరం. నేను చెప్పబోయే విషయాలన్నిటి కూడా సాక్షిభూతంగా ఉన్నటువంటి నగరం. చాలా కష్టపడ్డాం. వాదాలు, అపవాదాలు, చిత్ర విచిత్రమైన వాదాలు, చర్చోపచర్చలు, అపోహలు, అనుమానాలు, అనేక విషయాల మధ్య నేను ప్రారంభించిన తర్వాత 2001లో
14-15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం సంభవించింది. చాలామంది చాలా అపనమ్మకాలు, తెలంగాణ వాళ్ళు తెలంగాణను పరిపాలించలేరు, మీకు సాధ్యం కాదు, మీకు తెలివితేటలు లేవు అని కొందరు, మీకు కరెంటు ఉండదు, మీ పరిశ్రమలన్నీ వెళ్ళిపోతాయి, రాష్ట్రం అంధకారం అవుతుంది అని కొంతమంది, మీకు నీళ్లు రావు, ఇబ్బందుల పాలవుతారని కొంతమంది, మీకు పంటలు పండించడం చేత కాదు, దెబ్బతింటారని ఇంకా కొంతమంది, ప్రాంతీయవాదం పెచ్చుమీరుతుంది, నక్సలైట్లు చెలరేగుతారు, అసలు హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది అని శాపాలు పెట్టిన పుణ్యాత్ములు మరికొంతమంది. ఇన్ని అనుమానాల మధ్య, ఇన్ని అపోహల మధ్య రాష్ట్ర ప్రజానీకం, హైదరాబాద్ ప్రజానీకం టీఆర్ఎస్ పార్టీని నమ్మి దీవించి అధికారం ఇస్తే ఈ నేను చెప్పినటువంటి అనేక విషయాల మధ్య ప్రస్థానాన్ని ప్రారంభించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు తెలుసు, గత 6 ఏళ్ల కింద. అంతకుముందు కేసీఆర్ ఉద్యమ నాయకుడు, కేసీఆర్ ప్రసంగాలు తెలంగాణ ప్రజలు చెవిగోసుకొని వినేవాళ్ళు, గంటల తరబడి సభలలో వేచి చూసేవాళ్ళు, లక్షల మంది సభలకు హాజరయ్యేవాళ్ళు, భారతదేశమే ఆశ్చర్యపోయేలాంటి సభలు కూడా తెలంగాణలో జరిగినాయి. వరంగల్ పట్టణంలో, మన పరేడ్ గ్రౌండ్లో, చాలా పట్టణాలలో జరిగినాయి. వాడి వేడి తీవ్రత, వాదం చాలా వాడిగా ఉండేది, చాలా సునిశ్చితంగా ఉండేది. అది రాష్ట్రం సంభవించే వరకు ఉన్న చరిత్ర. ఆ రోజు నేను స్పష్టంగా చెప్పినాను, ఉద్యమం గమ్యాన్ని చేరింది, గమ్యాన్ని ముద్దాడింది. ఇప్పుడు కావాల్సింది రాజకీయ పరిణతి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, సంయమనం పాటించాలి. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉండదు, ఉద్యమ బాధ్యత ముగిసింది, రాజకీయ పార్టీగా పరిణతితో పనిచేస్తుందని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. చాలా మంది ఆశ్చర్యపోయినారు. ఇప్పుడు లేదు, ఆయన చనిపోయినారు. చాలా ప్రముఖమైన జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు నాకు చెప్పినారు, బ్రిటన్లో విన్స్టన్ చర్చిల్ గారు యుద్ధ సమయానికి ప్రధానమంత్రిగా బాగా విజయం సాధించినారు, కానీ మామూలు సమయంలో ప్రధానమంత్రిగా ఆయన ఫెయిల్ అయినారు. కేసీఆర్ గారు మీరు కూడా అట్లే ఫెయిల్ అవుతారని మేము అనుకున్నాం. ఉద్యమం బాగా నడిపినారు కానీ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపలేరు అని మేము అనుకున్నాం. కానీ మా అందరి అంచనాలు మీరు తలకిందులు చేసినారని చెప్పి ఆయన నాతో స్వయంగా చెప్పడం జరిగింది. చాలామంది మిత్రుల ముందు చెప్పడం జరిగింది. ఆ రకంగా అందరి అంచనాలు తలకిందులు చేసి ఏ రకమైన కార్యక్రమాలు టీఆర్ఎస్ తీసుకున్నదో, ఏ రకంగా పురోగమించిందో, ఏ రకమైనటువంటి సోదర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించిందో, హైదరాబాద్ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ కుల మత జాతి ప్రాంత వివక్ష లేకుండా ఎటువంటి నైపుణ్యాన్ని, ఎటువంటి మెచ్యూరిటీని ఎంత గంభీరంగా ఈ 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆచరించి చూపించిందో అది మొత్తం యావత్తు దేశం ముందర ఉంది, మీ అందరి ముందు ఉందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అప్పటి వరకు చాలా చర్చలు జరిగినాయి, చాలా వాద వివాదాలు జరిగినాయి. కానీ ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, బాధ్యత మీద పడ్డ తర్వాత ఎవరు ఊహించినటువంటి మెచ్యూరిటీని, పరిణతిని ప్రదర్శించింది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎనలేని ఓపికను తెచ్చుకొని ఈ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డే. భారతదేశంలో ఏ మూల నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా హైదరాబాద్లో ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డే. వాళ్ళ సంరక్షణ, వాళ్ళ శాంతి, వాళ్ళ భద్రత అన్నీ కూడా మా బాధ్యత అని చెప్పి నేను ధైర్యంగా చెప్పడం జరిగింది. గత 7 ఏళ్ళు అదే పద్ధతిలో వ్యవహారం జరిగింది. ఎక్కడ కూడా మత వివక్ష, కుల వివక్ష, ప్రాంతీయ వివక్ష టార్చ్ లైట్ వెతికినా కూడా కనిపించలేదు. దానికి మీరందరూ సాక్షిగా ఉన్నారు. మీ అందరి ముందే ఆచరణ జరిగింది. అది టీఆర్ఎస్ యొక్క ఆచరణ. ఆ రకంగానే కార్యక్రమాలను కూడా తీసుకున్నాం, ఆ రకంగానే ముందుకు పోయినాం. అద్భుతమైనటువంటి విజయాలు సాధించినాం, ఎవరు ఊహించినటువంటి విజయాలు సాధించినాం. 7 ఏళ్ల కింద కరెంటు ఎట్లా ఉండే మనందరికీ తెలుసు. ఆ కరెంటు మీకు ఉండదని
అంధకారం అవుతుందని, చిమ్మని చీకటి అవుతుందని, తెలంగాణ చెడిపోద్దని శాపాలు పెట్టిన పుణ్యాత్ములు ఉన్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేసి కేవలం 7-8 మాసాల టైంలో మొత్తం కరెంటు బాధలు తీర్చినాం. ఎవరు ఊహించలే, సాధ్యమైందని అనుకోలే. కానీ కృషి, పట్టుదల, మొండితనంతో ఖచ్చితంగా నా రాష్ట్రం వెలుగు జిలుగుల తెలంగాణ కావాలని పడ్డ తపన ఫలితంగా 7-8 మాసాల్లోనే మొత్తం పరిస్థితి తలకిందులైన విషయం మీరు చూసినారు. అంతకుముందు హైదరాబాద్లో ఏ షాప్కి పోయినా కానీ పెట్రోల్ కంపు, ఏ అపార్ట్మెంట్కి పోయినా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు, ఎవరి ఇంటికి పోయినా కానీ కనపడే ముచ్చట. ఈరోజు లేవు హైదరాబాద్లో. జనరేటర్ లేదు, ఇన్వర్టర్ లేదు, కన్వర్టర్ లేదు, స్టెబిలైజర్ లేవు. కరెంటు కోసం బాధపడే పరిస్థితి లేదు. ఇది మీ కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యం. ఇది అద్భుతంగా తెలంగాణ సాధించిన మొట్టమొదటి విజయం. ఆ తర్వాత ఈరోజు నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా, భారతదేశ తలసరి విద్యుత్ వినియోగంలో 29 రాష్ట్రాలలో తెలంగాణనే నంబర్ 1 స్టేట్ అని చెప్పి, ఇది నా కవిత్వం కాదు, నా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు. నంబర్ 1 స్టేట్ పర్ క్యాపిటల్ పవర్ యూజ్లో ఎవరంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కేంద్రం ప్రకటించిందని నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడున్న కరెంట్ ఎక్కడికి పోయింది? వట్టిగా మాటలతోనే పోయిందా? దీని వెనుక ఎంత తపన, ఎంత కృషి దాగి ఉంది అనేది మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. టీఆర్ఎస్ ఏనాడు కూడా పాక్షిక నిర్ణయాలు చేయలే, పక్షపాత నిర్ణయాలు చేయలే. టీఆర్ఎస్ పథకాలు ఒక యూనిక్ స్కీమ్స్ ఇతర రాష్ట్రాలకు, ఇతర రాజకీయ పార్టీలకు చాలా ఆదర్శంగా నిలిచినాయి. ఒక మిషన్ భగీరథ అద్భుతం, అనన్య సామాన్యం, ఛాలెంజ్ చేసి తొడగొట్టి సాధించి ప్రజలకు అందించబడ్డ పథకం. దేశంలో ఎక్కడ జరగలే, ఎవరు కూడా ఊహించలే. 5 ఏళ్లలో చేసి ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన మగతనం ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరందరూ గమనించినారు, ఇలా ట్యాంకర్ల కాడ వీధి పోరాటాలు లేవు, నీళ్ల పంచాయతీలు లేవు. దాదాపు 90% పైచలకు హైదరాబాద్తో సహా ప్రతి ఊరిలో, ప్రతి పల్లెలో, ప్రతి మున్సిపాలిటీలో మంచినీటి సమస్యకు భరతవాక్యం పలికినాం. ఇంకా ఒక 5-10% ఉంది. రాబోయే కొద్ది రోజులలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. వాస్తవానికి నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 24 గంటల మంచినీటి సదుపాయం తేవాలనేది కేసీఆర్ కళ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఊరికే మాటలు చెప్పడం లేదు. లాస్ట్ టైం మీరు జిహెచ్ఎంసీ గెలిపించిన తర్వాత మన మేయర్ గారిని, మన కార్పొరేటర్లని, మన అధికారులను, నగర శాసనసభ్యులను అందరినీ కూడా ఎక్కడైతే 24 గంటల ప్రయత్నం జరుగుతూ ఉందో నాగపూర్లో, ఢిల్లీలో, అక్కడ నేను పంపించినా నేను మనవి చేస్తా ఉన్నా. స్టడీ చేసి రమ్మని చెప్పినాం, స్టడీ చేసి వచ్చినారు. ఇప్పుడు ఆ లైన్లోనే ముందుకు పోతా ఉన్నాం. మీ అందరి దయ, ప్రజల సహకారం, భగవంతుని కరుణ ఉంటే రాబోయే కొద్ది నెలల్లో, కొద్ది సంవత్సరాలలో హైదరాబాద్ నగరంలో 24 అవర్స్ వాటర్ సప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇది ఊరికే నేను గప్పాలు చెప్పడం లేదు. యాస్కి అంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఉండే నిపుణులతోని, చారి గారితో, శ్రీనివాస్ చారి గారితో కమిటీ వేసి అధ్యయనం చేసి దేశ విదేశాల్లో తిప్పి తీసుకున్న నిర్ణయం మీ అందరి సహకారంతో ఇది సాకారం కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా నగర ప్రజలకు ఇటీవలనే నేను మంచి వరం ఇవ్వడం జరిగింది. నీళ్ల బిల్లులు హైదరాబాద్లో నేను బంజారాహిల్స్లో ఉన్నప్పుడు మైకులు పెట్టుకొని తిరిగేవాళ్ళు. పొద్దున్న లేచి తినబడేది. ఇది ఏంది అని అడిగితే మీ నల్లా కట్ చేస్తాం, బిల్లు కట్టకపోతే నల్లా కట్ చేస్తాం అని అనౌన్స్మెంట్ చేసుకొని తిరిగేవాళ్ళు. అప్పుడు ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆ రోజు నేను స్నేహితులతో చెప్పేది, ఎప్పుడు నా తెలంగాణ వస్తుందో, ఈ బిల్లుల బాధ ఎప్పుడు పోద్దో అని నేను చెప్పేవాడిని. తెలంగాణ వచ్చింది, భగీరథ వచ్చింది, పుష్కలంగా నీళ్లు వచ్చినాయి. బిల్లు బాధ కూడా పేదలకు, నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు తీసేయాలని కంప్లీట్ 20,000 లీటర్ల వరకు ఫ్రీగా వాటర్ సప్లై చేసే విషయం మీ అందరికీ తెలుసు. ఇది ఎక్కడ లేదు. ఒక ఢిల్లీ సిటీలో ఉంది, సెకండ్ సిటీ మన హైదరాబాద్. అక్కడ ఈ రిఫార్మ్ బాగా సక్సెస్ అయింది.
ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఈ సదుపాయాన్ని మీకు తెచ్చి ఇచ్చినా ఇది ఎలక్షన్ తాయిలం కాదు, శాశ్వతంగా నగర ప్రజలకు నగర పేదలకు కేసీఆర్ గా మీ బిడ్డగా నేను అందించిన కానుక అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విషయంలో దాదాపు 97-98% పేదలకు ప్రజలకు ఈ పథకం నగరంలో వర్తిస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా. అపార్ట్మెంట్లలో ఉన్న మిత్రులు కొంతమంది నాకు సందేశం పంపించారు. ఒకరిద్దరు నా నంబర్ సంపాదించి నాతో మాట్లాడినారు. సార్ మేము అపార్ట్మెంట్లు అందరం కలిసి సామూహికంగా వాడుకుంటాం, ఒకటే దగ్గర నుంచి సంపల నుంచి వాడుకుంటాం, మా పరిస్థితి ఏందని అడిగినారు. అపార్ట్మెంట్లలో ఉండే సోదరులకు సోదరీమణులకు నేను మనవి చేస్తా ఉన్నా, ప్రతి అపార్ట్మెంట్లో ఉండేది మీది కుటుంబమే కాబట్టి ఈ 20,000 లీటర్ల సదుపాయం మీకు కూడా వర్తింపజేస్తాం, మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. పల్లె ప్రగతి అని కార్యక్రమం తీసుకున్నాం. మీరు హైదరాబాద్ వాసులే అయినప్పటికీ గ్రామాలకు పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఏ విధంగా గత సంవత్సరం నుంచి గ్రామాలు పచ్చబడుతున్నాయో, గ్రామాలు మంచిగా అవుతున్నాయో, గ్రామాలలో డెంగ్యూ మలేరియా వ్యాధులు తగ్గిపోతున్నాయో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా 100% ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉంది, వాటర్ ట్యాంకర్ ఉంది, ప్రతి గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంది. ఇది ఎక్కడ కూడా ఇండియాలో లేదు అని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు నర్సరీ ఉంది. ఇది అద్భుతం, ఒక చరిత్రలో నూతన అధ్యాయం, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరో ఇనిషియేటివ్, టీఆర్ఎస్ ఏ సంక్షేమం చేపట్టినా, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రాంతము, కులము, జాతి, మతము, ఉచ్చ నీచ అనే భేదం ఉండదు. కంటి వెలుగు అదొక అద్భుతమైన కార్యక్రమం. ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఎవ్వరు కూడా స్వాతంత్రానంతర భారతదేశ చరిత్రలో ఆచరణ చెయ్యని ప్రోగ్రాం. ఒక చిన్న గ్రామంలో నాకు ఎదురైన అనుభవంలో నుంచి దాన్ని నేను డెవలప్ చేసి కంటి వెలుగు అనే ప్రోగ్రాం తీసుకుంటే ప్రతి ఇంటికి ప్రతి కంటికి పరీక్షలు నిర్వహించి దాదాపు 50-60 లక్షల మంది పేదలకు అద్దాలు, మందులు, వైద్య సదుపాయం కల్పించిన విషయం మీ కళ్ళ ముందరనే ఉంది. కళ్యాణ లక్ష్మి ఇది ఏ కులానికి, ఏ మతానికి ఇది పొందని వాళ్ళు ఉన్నారా? ఏ రాష్ట్రంలో ఉన్న ఇండియాలో ఉందా? ఇది టీఆర్ఎస్ సంక్షేమం నేను మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ కిట్టు ఇది ఏ కులానిది, ఇది ఏ మతానిది? ఈ రకంగా నిరుపేద మహిళలు ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీకి గురవుతుంటే అవసరమైన అడ్డమైన సిజేరియన్ ఆపరేషన్లు చేసి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతుంటే మంచిది కాదని బాధపడి కేసీఆర్ కిట్ అనే పథకాన్ని ప్రారంభించినాం. కేసీఆర్ కిట్టు సూపర్ హిట్ పథకం మీ అందరికీ తెలుసు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఏ ప్రభుత్వం అని ఇస్తుందా? దీనిలో కూడా కులము, మతము, ప్రాంతం ఏదైనా ఉందా? చిన్న పెద్ద తేడా ఉందా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతుకు టెన్షన్గా 10,000 రూపాయలు ప్రతి ఎకరానికి పంట ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ ప్రభుత్వం మీ కళ్ళ ముందు లేదా అని మనవి చేస్తా ఉన్నా. రైతు బీమా ఏ రైతు చనిపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఐసి ద్వారా బాజాప్తాగా 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ కుటుంబం ఖాతాలో పడే విధంగా చిన్న లేదు పెద్ద లేదు గుంట భూమిన రైతుకు కూడా రైతు బీమా సదుపాయం ఉందా లేదా దయచేసి ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. బస్తీ దవాఖానా హైదరాబాద్ నగరం ఎప్పుడన్నా కలగన్నమా, ఊహించినమా? మా హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారి ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి, నగర మంత్రులందరూ కలిసి 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినారు. ఏ బస్తీకి ఆ బస్తీలోనే ఇలా మందులు అందుతా ఉన్నాయి. హైదరాబాద్ చరిత్రలో ఈ ఇనిషియేటివ్ తీసుకోలే. ఇది ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో కాదు, యావత్ నగర ప్రజలకు టీఆర్ఎస్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పథకం మనం చేస్తా ఉన్నాం. అట్లాగే కుల వృత్తులు కావచ్చు, అందరిని ఆదుకున్నాం, అందరిని నిలబెట్టుకున్నాం. నేత కార్మికుల కోసం చేసిన ప్రయత్నాలు, గీత కార్మికులకు హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు తెరిపించినాం. మత్స్య పరిశ్రమను ప్రోత్సహిస్తా ఉన్నాం, మత్స్యకారులను ఆదుకుంటా ఉన్నాం. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ జరుగుతూ ఉంది, మీ కళ్ళ ముందు ఉంది. గొర్రెల పెంపకం జరుగుతూ ఉంది. ఇంకా కొంతమంది సోదరులకు ఇవ్వాల్సింది. ప్రతి ఒక్క యాదవ కుటుంబానికి ఆ స్కీమ్ అందించే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజులలో
ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలను కూడా గతంలో ఇచ్చిన మాదిరిగానే అందరికి అందిస్తామని మనవి చేస్తా ఉన్నాం. రజకులను ఆదుకోవాలా, ఎప్పటి నుంచో ఉంది. మా ధోబీఘాట్లకు కరెంటు కావాలా, మా లాండ్రీలకు కరెంటు కావాలని అడిగినారు. ఈ మధ్యనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధోబీ సోదరులకు నేను ప్రకటించడం జరిగింది. వాళ్ళ ధోబీఘాట్లకు వాడుకునే బోర్ మోటార్లకు కానీ లాండ్రీలకు కానీ కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు, ప్రభుత్వమే ఆ భారం భరిస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా. నాయి బ్రాహ్మణ సోదరులు గతంలో నన్ను కలిసి అడిగినారు, సార్ మా కమర్షియల్ బిల్లు ఉంది, దాన్ని డొమెస్టిక్ మార్చమని చెప్పినారు. మార్చినాం కానీ అది పూర్తిగా సఫలం కాలే. దాన్ని గుర్తించి వాళ్ళ బాధ గుర్తించి టోటల్గా సరువులకు ఫ్రీ పవర్ సప్లై చేయాలని నిర్ణయం చేసినాం. ఎంబీసీల కార్పొరేషన్ పెట్టినాం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం 1000 గురుకులాలు ప్రారంభించినాం. ఎక్కడ కూడా ఇండియాలో లేవు. ఇలా 1000 గురుకులాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. పేదల పిల్లలందరూ కూడా దానిలో చదువుతా ఉన్నారు. ఇవన్నీ కూడా కులము, మతము, ప్రాంతము, వర్గం భేదం లేకుండా అందరి కోసం ప్రారంభించిన అందరి సంక్షేమ పథకాలు, అందరికీ అందుబాటులో ఉన్న పథకాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి వారి గురించి ఆలోచించి, ప్రతి వారి క్షేమాన్ని కాంక్షించి, ప్రతి వాళ్ళ గురించి కూడా పథకాలు అమలు చేస్తున్నది. ఇదంతా కూడా స్టోరీ కాదు, ఎక్కడనో జరిగింది కాదు, అమెరికాలో జరిగిన కథ కాదు. మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు, మీ కళ్ళ ముందే ఈ ఆవిష్కరణలు అన్నీ జరిగినాయి. అవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇదంతా కూడా తమాషా కోసం చెప్పేది కాదు, ఏదో స్టోరీ బోర్డు కాదు. మీ కళ్ళ ముందు జరిగిన నిజమైనటువంటి నిప్పు లాంటి సత్యం ఆవిష్కరణ. దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరోనా వ్యాధి వచ్చింది, ప్రభుత్వ ఆదాయం పడిపోయింది, రాష్ట్రానికి 52,000 కోట్ల నష్టం వచ్చింది. అయినా సంక్షేమం ఆపలే. పేదలకు ఇంకా పెంచినాం, బియ్యం ఎక్కువిచ్చినాం, డబ్బులు ఎక్కువిచ్చినాం, కానీ సహాయం ఆపలేదు. ఏ విధంగా ముందుకు పోయినామో మీరందరూ కూడా గమనించినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాల్లో మనకెవరు సాటి లేరు. ఏటా 40,000 కోట్ల రూపాయల పైచిలు కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా కంప్లీట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేశాం. లక్షల ఎకరాలలో తెలంగాణ ఇండియాలోనే నంబర్ 1కు పోతా ఉంది, నంబర్ 2 పొజిషన్కి వచ్చినాం. కొద్ది రోజుల్లో నంబర్ 2కు పోతాం. లక్షల ఎకరాలలో బ్రహ్మాండంగా పంటలు పండిస్తూ ఉన్నారు. ధాన్య రాశులతో తెలంగాణ కలకల్లాడుతూ ఉంది. అదంతా కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఇవన్నీ జరిగినాయి, మీ కళ్ళ ముందు ఉన్నాయి. అందుకే నేను మొదట్లో మిమ్మల్ని కోరింది, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, పండుకున్నదా, నిద్రపోయిందా, లేచిందా, పనిచేస్తుందా, చేసి ఎవరికి చేస్తూ ఉంది, ప్రభుత్వ వైఖరి ఏంది, ప్రభుత్వ లక్షణం ఏంది, ఎవరి కోసం తపన పడతా ఉంది. ఎప్పుడైనా ఎన్నికల్లో ఓటు వేసే ముందు అలవోకగా గాలివాటంగా ఓటు వేయకూడదు. ఇవన్నీ కూడా ఆలోచించాలనే మీ సమీక్ష కోసం మీ ముందు నేను పెట్టినానే మనవి చేస్తా ఉన్నా. ఇవి జరిగింది ఇదికే సంతోషం కాదు, ఇంకా భవిష్యత్తులో చాలా చాలా జరగాల్సిన అవసరం ఉంది. మన జంట నగరాల కాడికి వస్తే, హైదరాబాద్ కాడికి వస్తే నగరం అశాస్త్రీయంగా పెరిగింది, అన్సైంటిఫిక్గా పెరిగింది. ఎవరి వల్ల అని ఇప్పుడు చర్చ పెట్టి లాభం లేదు. మాకంటే ముందు పనిచేసినటువంటి అనేక ప్రభుత్వాలు దానికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. పెరిగింది, అయిపోయింది. వ్యవసాయం బాగలేక చెడిపోయి లక్షలాది మంది బతకడానికి వచ్చి నగరం నలువైపులా విస్తరించిపోయింది. బస్తీలు వెలిసినాయి, వాడలు వెలిసినాయి, కాలనీలు వెలిసినాయి. వాటి సరైన సదుపాయాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. విశ్వ ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ, మీ అందరికీ తెలుసు. దాదాపు 60-70 వేల కోట్లు ఖర్చు పెట్టి శ్రమ పడ్డది. ఎంతవరకు దండాడనో తండాడింది. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరితో నేను ఒకటే కోరుతా ఉన్నా, హైదరాబాద్లో జరగవలసిన పనులు చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నేను చెప్పినాను, వాళ్ళు పట్టించుకోలేదు. హైదరాబాద్ కోసం అడిగినా పట్టించుకోలే. ఇండియాలో ఉన్న 5-6 ప్రధాన నగరాలు అయ్యా, వాటిని నెగ్లెక్ట్ చేయకండి అన్నా కూడా పట్టించుకోలే. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఇప్పటి వరకు ఏమేం జరిగిందో మీ కళ్ళ ముందుంది. గతంలో జరిగిన హైదరాబాద్, ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్, ఇప్పుడు జరిగే కార్యాచరణ, ఇప్పుడు జరిగే సంక్షేమం, ఇప్పుడున్న బస్తీ దవాఖానాలు, ఇప్పుడున్న ఇనిషియేటివ్స్ గతంలో ఎప్పుడు లేవు, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇంకా కూడా మనం కొనసాగించాలి. హైదరాబాద్ వరద ముప్పుకు గురైతా ఉంది. వరదల నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాలి. మాటలు చెప్తే, స్టోరీలు చెప్తే పోవు, చేతులు ఊపితే టాటా అంటే పోవు.
దీనికి సంవత్సరానికి 10,000 కోట్లు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నాలాలన్నీ కబ్జా అయినాయి, స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్ని మూసుకొని పోయినాయి, వాటన్నిటిని తొలగించాలా. దీనికోసం తాత్కాలికమైన మధ్య తరహా దీర్ఘకాలిక ప్రణాళిక అమలు కావాలి. దాన్ని చేసి తీరుతుంది. టీఆర్ఎస్ నిబద్ధతతో పనిచేస్తుంది. జిహెచ్ఎంసీని మీరు భారీగా గెలిపించండి. ప్రభుత్వం జిహెచ్ఎంసీకి అండదండగా ఉంటుంది. ఈ వరదల బారి నుంచి హైదరాబాద్కు శాశ్వత విముక్తి కల్పిస్తుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ బాధలు శాశ్వతంగా పోయే పరిస్థితి రావాలి. అవన్నీ కూడా కావాలి. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చిన్నగా ఉన్నప్పుడు రకరకాల ప్రాంతాలలో పరిశ్రమలు వచ్చినాయి. అవన్నీ కూడా ఇప్పుడు సిటీ మధ్యకు వచ్చేసినాయి. కాలుష్య కారకాలు అవుతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలగించాలి, బయటికి పంపించాలి. అవన్నీ కూడా పంపిస్తాం. హైదరాబాద్లో ఉన్న కాలుష్యాన్ని తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మెట్రో రైలు పొడిగించాలి, నగరంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాలి. గత పాలకులు ఎయిర్పోర్టుకు పెట్టలేదు, కొన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఎయిర్పోర్టు కూడా మెట్రో విస్తరిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా హైదరాబాద్లో కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలకు మొన్ననే రాయితీలు ఇచ్చినాం. భవిష్యత్తులో ఇంకా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సాహకాలిచ్చి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. చాలా నగరాలు కాలుష్యంతో ఇబ్బంది పడతా ఉన్నాయి. ఆక్సిజన్ కొనుక్కుంటా ఉన్నారు. ఆ పరిస్థితి మన హైదరాబాద్కు రావద్దు. ఆ దుస్థితి మనకు రావద్దు. పచ్చదనం పెరగాలి, పార్కులు పెరగాలి, ఎయిర్ క్వాలిటీ పెరగాలి. దానికోసం ఆల్రెడీ జిహెచ్ఎంసీ పనిచేస్తూ ఉంది, హెచ్ఎండిఏ పనిచేస్తూ ఉంది, హరితహారం పేరు మీద ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి దయచేసి భవిష్యత్తులో కూడా దాన్ని బాగా ముందుకు తీసుకుపోవాలని ప్రజలను నేను కోరుతా ఉన్నా. దాని ప్రజలు కూడా సహకరించాలని మనవి చేస్తా ఉన్నా. మురికిగా మారిపోయింది మూసీ నది. దాన్ని గోదావరితో అనుసంధానం చేస్తాం. దాన్ని తప్పకుండా ప్రక్షాళన చేసి యుద్ధ ప్రాతిపదికన ఒక అందమైన మూసీని హైదరాబాద్కు ప్రజెంట్ చేసే బాధ్యత నాది. ఆ బాధ్యతను తీసుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నా. చల్లటి హైదరాబాద్, చక్కటి హైదరాబాద్, అన్ని రకాల సామరస్యంతో పిల్ల పాపలతోని ప్రజలందరూ ఆనందంగా చిరునవ్వులతో బతికే హైదరాబాద్ కావాలి. ఆ హైదరాబాద్ నిర్మాణ బాధ్యత కేసీఆర్గా, మీ బిడ్డగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నా మీద విశ్వాసం అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, గత 6 సంవత్సరాల నుంచి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి. కొందరు ముష్కర్లను, రౌడీలను, కరడుగట్టినటువంటి రౌడీ మూకను ఏ విధంగా అణచివేసినామో ఆ చరిత్ర మీ కళ్ళ ముందుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాలే. పీడీ యాక్ట్లు పెట్టినాం, నేరగాళ్ళందరికీ వణుకు పుట్టించినాం. కాబట్టి శాంతి భద్రత బ్రహ్మాండంగా గత 6 సంవత్సరాల నుంచి అద్భుతంగా ఉంది. హైదరాబాదులో ఉన్న సీసీ కెమెరాలు దేశంలో ఎక్కడ లేవు. శాంతి భద్రతల కోసం సీసీ కెమెరాలు వినియోగించడంలో హైదరాబాద్ ఇండియాలో నంబర్ 1 అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరైనా నేరం చేస్తే గంటల్లోనే మన పోలీసులు పట్టుకుంటా ఉన్నారు. అది అదే విధంగా కొనసాగిస్తామని ప్రజలకు నేను హామీస్తా ఉన్నా. ఒక శ్రేష్టమైనటువంటి హైదరాబాద్ తయారు కావాలా, అత్యంత నివాసమైన యోగ్య నగరం కావాలా, అందుకోసం బ్రహ్మాండంగా మనం ముందుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము పనిచేస్తాం. అది మా ధర్మంగా మేము భావిస్తూ ఉన్నాం. కొందరి కోసం పనిచేసి అందరి హైదరాబాద్ను ఆగం చేసే పరిస్థితి మాది కాదు. ఆ ఎజెండా కూడా మాది కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన విషయం మీకు తెలుసు. అందుకే నాకు తపన ఉంటుంది. అందుకే ఈ నగరం కానీ, ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటి కానీ అన్ని విధాలా బాగుపడాలనే లక్ష్యం నాకుంటుంది. ఆ కళ చూడాలనే కళ నాకుంటుంది. దానికోసం ఎవడో తలమాచినోడు ఏదో మాట్లాడవచ్చు, అంత మాత్రం చేత కాదు. మీకు ఇవన్నీ కూడా నేను చెప్పినాను ఇంతకుముందు. ఇవన్నీ ఊరికే వచ్చేటి కావు, ఆసామాజిక జరిగే కార్యక్రమాలు కావు. ఎంతో తపన, లోతైన ఆలోచన, నిధుల కూర్పు, ఆ సంయమనం, ఆ ఎగ్జిక్యూషన్ ఉంటే తప్ప సాధ్యమయ్యేటి కావు. గతంలో కాలే, ఇప్పుడు సాధ్యమైనాయి. టీఆర్ఎస్ చేసి చూపించింది. కాబట్టి దయచేసి ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో అవహేళనలు భరించి, చివరికి సావు నోట్లో తలపెట్టి సాధించిన ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని అన్ని విధాలుగా బాగు చేయాలనే తపనతో కేసీఆర్ ముందుకు పోతా ఉన్నాడు. టీఆర్ఎస్ ముందుకు పోతా ఉంది. మీరు ఆశీర్వదించి పంపిస్తే, గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం. మా ప్రయత్నాలన్నీ సఫలీకృతం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఇండియాలో వరదలు రాని నగరమే లేదు.
బొంబాయిలో వరద 10 రోజులు 15 రోజులు వరదలు వచ్చినాయి. మద్రాసు 21 రోజులు, మద్రాసు అంటే చెన్నై నగరం 21 రోజులు అండర్ వాటర్ ఉంది. వేల లక్షల కార్లు చెడిపోయినాయి. బెంగళూరులో వరదలు, రాజధాని ఢిల్లీలో వరదలు, కోల్కతాలో వరదలు, అహ్మదాబాద్ నగరంలో వరదలు. మీ అందరు కూడా చూసినారు. మన దురదృష్టం మన హైదరాబాద్లో కూడా వరదలు వచ్చినాయి. ఏం జరిగిందండి? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, పద్మారావు గారు, ఇంకా ఇతర హైదరాబాద్ ఎమ్మెల్యేలు మోకాల్లో నీళ్ళలో వరదల్లో తిరుగుతుంటే నేను కళ్ళారా చూసిన. ఒక్కొక్క ఇంట్లోకి పోతుంటే పిల్లలు వచ్చి అయ్యా మా సర్టిఫికేట్ తడిచిపోయి చూపెడతా ఉన్నారు, అన్నా మా బియ్యం తడిచిపోయినాయి, మా పప్పు తడిచిపోయి చూపెడతా ఉన్నారు. కొన్ని ఇళ్లలో అయితే చిన్నగా ఉండే మంచాలు నీళ్ళల్లో తేలుతా ఉన్నాయి. అది చూసి నాకు బాధ కలిగి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. 4వ రోజు బతుకమ్మ పండుగ, 5వ రోజు దసరా, లక్షల మంది పేదల కుటుంబాలు ఈ విధంగా అయినాయి. ఏదైనా చేసి వాళ్ళని ఆదుకోవాలని ఎవడు ధర్నా చేయలే, ఎవడు నన్ను అడగలే, నాకెవరు దరఖాస్తు పెట్టలే. నా అంతట నేనే ఆ పేదలను ఆదుకోవాలని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని పిలిపించి తర్వాత మనం ఎట్లన్నా సర్దుకుందాం, కమాన్ పేదలకు సాయం చేయాలని చెప్పి ఇంటికి 10,000 రూపాయల సాయం అందించమని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అమలు చేసినాం. చరిత్రలో ఎవడు ఇయ్యలే, ఢిల్లీలో ఇయ్యలే, బొంబాయిలో ఇయ్యలే, బీజేపీ పరిపాలించిన కాడు ఇయ్యలే, కాంగ్రెస్ పరిపాలించిన కాడు ఇయ్యలే. కానీ ఈడ మాత్రం కిరికిరి పెడతారు నా కొడుకులు. పెట్టలేదా? మీరు చూడలేదా? అంటున్నా నేను ఈ మాట, బాధపడి అంటా ఉన్నా. ఇచ్చింది లేదెక్కడా, కానీ ఇచ్చే కాడ కిరికిరి పెడతారా? ఇది మీ విజ్ఞతనా, మీ తెలివా? అప్పుడు ఏం చేసినాం? మీ సేవలో అప్లై చేసుకోమని చెప్పినాం. అక్కడి నుంచి కూడా ఇచ్చినాం. మొత్తం కలిసి ఈ దేశ చరిత్రలో ఏ నగరంలో ఎప్పుడు ఎక్కడ వరదలు వచ్చినా ఏ ప్రభుత్వం కూడా ఇయ్యని విధంగా 6.5 లక్షల కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? నగర ప్రజానీకం ఆలోచన చేయాలి. దాని మీద కూడా కిరికిరండి. హైదరాబాద్ ఇదివర వరదలు రాలేదా? ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి గారిని ఇచ్చిండా? కరోనా ఉన్నా, బాధలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఇవ్వలేదా? దాని మీద కిరికిరి. వాడు పత్రం రాస్తాడు, వాడు ఉత్తరం రాస్తాడు, నేను రాయలేదంటాడు. ఎలక్షన్ ఇబ్బంది పెట్టి, ఈసీని ఇబ్బంది పెట్టి బంద్ చేయించింది. పేద ప్రజలకు, హైదరాబాద్ నగర పేద ప్రజలకు నేను ఒక్కటే మాట హామీ ఇస్తా ఉన్నా. ఎలక్షన్ 4 రోజులైతే అయిపోతుంది, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది, ప్రజల సమస్య ఉంటుంది. 4 ఇదేంది 1 తారీఖు నాడు, డిసెంబర్ 1 నాడు ఓట్లు డబ్బలు పడతాయి. 4 తారీఖు నాడు ఓట్ల లెక్కింపు అయిపోతుంది. 4 తారీఖే కదా అయిపోతుంది. నాకు తెలిసి 2 రోజుల తర్వాత 2 రోజులు బ్యాన్ ఉంటుంది. 5 తారీఖు 6 తారీఖు అయిపోతుంది బ్యాన్ కూడా. నేను ఇలా నగర ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. ఇంకా ఎంతమంది పేదలైతే మిగిలి ఉన్నారో ప్రతి ఒక్కల కుటుంబానికి 10,000 రూపాయలు డిసెంబర్ 7 నుంచే, డిసెంబర్ 7 తారీఖు నుంచే మళ్ళా పంపిణీ చేసే బాధ్యత నాదే నేను మనవి చేస్తాం. 6.5 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. ఎంతమంది ఉంటున్నారండి? ఇంకో 2, 3, 4 లక్షలు ఉండొచ్చు. 650 కోట్లు ఇచ్చినాం. మా పేదలకు, మా బాధపడ్డ బిడ్డలకు ఇవ్వడానికి ఇంకో 400-300 కోట్ల కోసం ప్రభుత్వం వెనుకకు పోదు. డిసెంబర్ 7 నుంచే మళ్ళా ప్రారంభించి బాధపడ్డటువంటి అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి మళ్ళా పంపిణీ 7 తారీఖు నుంచే ప్రారంభించే బాధ్యత నాది. మీరు ముందుకు పోండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బాధ ఏంటంటే ప్రధానమంత్రి గారిని నేను అడిగిన, అయ్యా మేము మునిగిపోయినాం, ఇబ్బందులలో ఉన్నాం, రైతుల పంటలు కొని పోయినాయి, నగరం దెబ్బతిన్నాం, ఏమైనా కింద సాయం చేయండి, ఒక 7,000 కోట్లు మునిగినాం, ఒక 1,350 కోట్లు ఇమని అడిగినాం. 13 పైసలు కూడా ఇయ్యలే. మేము కనబడతలేమా? మేము భారతీయులం కాదా? భారతదేశం లేమా? అదే బెంగళూరుకి ఇయ్యలేదా? అదే అహ్మదాబాద్కి ఇయ్యలేదా?
ఉరికి ఉరికి ఇచ్చిండ్రు కదా, మరి మేమేం తప్పు చేసామని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈ వివక్ష ఈ విధంగా జరుగుతూ ఉంది, మీ కళ్ళ ముందు ఉంది. మీరు నగర ప్రజలు తెలిసిన వాళ్ళు ఈ ఎన్నికల్లో ఎవరికి ఎలాంటి కర్రుగాచి వాళ్ళతో పెట్టానో ఎవరికి బుద్ధి చెప్పానో నిర్ణయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో చాలా తమాషా జరుగుతుందండి. వరద చంద్రాబాయి జర ఆదుకొని 10 రూపాయలు ఏంటంటే ఇయ్యలే, కానీ ఇప్పుడు వరదలాగా వస్తూ ఉన్నారు హైదరాబాద్. వరదనే ఇది మున్సిపల్ ఎలక్షనా లేకపోతే నేషనల్ ఎలక్షనా? ఈ బక్క కేసీఆర్ని కొట్టడానికి ఇంత మందా? అబ్బా 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 ఏం మందే? జోగడు బాగడు జోకటోడు. ఇక ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తారా ఈ మున్సిపల్ ఎలక్షన్కు? ఏం జరుగుతుంది కథ? ఒక్క మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. కేసీఆర్ మీ బిడ్డ, తెలంగాణ గడ్డ బిడ్డ, రక్తం ఉన్నటువంటి బిడ్డ, పౌరుషం ఉన్న బిడ్డ. ఈ దేశంలో జరిగే అనేక దైన్యం, అనేక దుర్మార్గాలు చూసి తడి ఉన్న వ్యక్తిగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా కొన్ని కఠోరమైన వాస్తవాలను బయట పెట్టిన. ఎస్, ఈ 2 జాతీయ పార్టీలు ఈ దేశాన్ని నడపడంలో ఘోరంగా విఫలమైనవి. ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. ఎందుకు పేదరికం ఉంది? ఎందుకు ఆరోగ్య సమస్యలున్నాయి? ఎందుకు అవిద్య ఉంది? ఎందుకు ఎడ్యుకేషన్ సరిగా లేదు? ఎందుకు హెల్త్ సరిగా లేదు? ఆకలి ఎందుకున్న దేశంలో ఇల్లు లేని పేద ప్రజలు ఎందుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఓపికపడతారు ఈ ప్రజలు? కొత్త విధానం రావాలి, కొత్త పందా రావాలి, కొత్త ఆలోచన జరగాలి, కొత్త ఆవిష్కరణ జరగాలి. ఈ దేశంలో అవసరం వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా ఎన్ని రోజులు ఈ మూస రాజకీయాలు? ఈ రాజకీయాలు పోవాలి అని నేను ఒక నినాదం చెప్పిన. కేసీఆర్ నీకు ఫ్రంట్ లేదు, ఫ్రంట్ లేదు. ఎవడు చెప్పిన ఫ్రంట్ పెడతాను? నేను చెప్పినాను. ఎందుకు గదగద వణుకుతాను? కేసీఆర్ వెళ్తే ఎట్లా వెళ్తాడో, వెళ్ళినాడు ఎట్లా వెళ్తాడో, గుద్దుడు గుద్దుతే ఎట్లా 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 చేస్తాడో ఈ రాష్ట్రానికి తెలుసు, దేశానికి తెలుసు. ఎవడన్నా నమ్మినాడు నేను తెలంగాణ కోసం బయలుదేరినాడు. వీడెవరో విని ఎక్కడో బొండిగా విసికేస్తా, వీడు ఎత్తడా అన్నది. ఎవరినేమని బొండిగా విసుకానో విసికి తెలంగాణ తెచ్చి బాధ్యత జెండా ఎగరేసి ఇలా గర్వంగా నిలబడు. నువ్వు మాయమైపోతావు. కేసీఆర్ మకల ఉచ్చిన ఉప్పు అవుతావు అన్నోడు మాయమైపోయింది. నేను పోలే, ఇవాటికి అడ్రస్ రాలే. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. దేశం కోసం, ప్రజల కోసం మాట్లాడి తప్ప, మంచి జరగాలని కోరితే తప్ప, దేశం పోతున్న పందా బాగలేదు, కొత్త పందా రావాలంటే తప్ప, గద మంత్రులు ఢిల్లీలో మంత్రాంగాలు జరుగుతున్నాయి. వీడి దమ్మని ఢిల్లీకి బయలుదేరతాడా ఏమిరా అని ఈయన్నే ఆగబట్టాలని ఇక వరదలాగా బురదలాగా వరద బయలుదేరిండు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ దేశం గతి మార్చాలి. హైదరాబాద్ నగరం చైతన్యమైన నగరం. జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారానే మీరు ఆ సందేశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి నగర చైతన్యాన్ని భారతదేశానికి విస్తరించే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అమ్ముతున్నారా ఎల్ఐసిని? 40 కోట్ల మంది సభ్యులున్నారు బీమా చేసుకున్న వాళ్ళు. 30 లక్షల కోట్ల ఆదాయం ఆస్తులున్నాయి ఎల్ఐసికి. ప్రపంచంలోనే 2వ 3వ అతిపెద్ద బీమా సంస్థ. ఎందుకు అమ్ముతున్నారో నేను అడుగుతా ఉన్నా. అది ప్రశ్న అడగద్దట, అది మాట్లాడద్దట. ఎందుకు అమ్ముతున్నారు బిహెచ్ఎల్ని? ప్రపంచంలోనే 4వ నంబర్లో ఉన్న రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారు? పిఎస్సీలను ఎందుకు అమ్ముతున్నారు? ఎవడు అడగద్దు, ఎవడు మాట్లాడద్దు. దేశంలో అడిగితే తప్పు. ఇవన్నీ అడిగితే ఇంతమంది మోసం, నేను కిందిమి చేస్తాం, చేయలూపుతాం, మాయా మచ్చింద్ర చేస్తామని వస్తూ ఉన్నారు. ఇలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వచ్చారు. నేను ఆయనకు స్వాగతం చెప్తా ఉన్నా సహచార ముఖ్యమంత్రిగా. మంచిదే, ఆయన మనకు నీతి చెప్తాడు. ఉత్తరప్రదేశ్ ఆయన ఠికానానే చక్కగా లేదు. ఆయన ఠికానా సంగతి ఏంటంటే, దేశంలో తలసరి ఆదాయం ఉంటుంది. 6 ఏళ్ల కింద మనం రాష్ట్రమైనాడు 13 నంబర్లో ఉంటుంది. ఇవాళ మనం 5 నంబర్కి వచ్చినాం. ఉత్తరప్రదేశ్ ఎంతనో తెలుసా? 29లో 28వ నంబరు.
28వ ర్యాంక్ ఆయన వచ్చి 5వ ర్యాంక్ వాళ్ళకి చెప్తారట. ఆయన వచ్చి హైదరాబాద్లో ఊరేగుతాడు. మొన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వచ్చిపోయాడు. వాళ్ళు 10 నంబర్లో ఉన్నారు. ఇంకా రేపు ఎవరో వస్తారో వాళ్ళు ఏ నెంబర్లో ఉన్నారు. ఈ రకంగా వాళ్ళది చక్కగా లేని వాళ్ళు ఇలా మన దగ్గర వచ్చి ఊరేగించి మనల్ని గోల్మాల్ చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దీని నుంచి దయచేసి అప్రమత్తంగా ఉండాలి. ఇలా బ్రహ్మాండంగా టీఎస్యూ బిడ్డలందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. నిన్ననే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. వాళ్ళ గురించి తప్పకుండా టీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది. దేశం మొత్తాన్ని ఏకం చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం ఈ నగరాన్ని దయచేసి కాపాడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎటువంటి శాంతియుతమైన నగరం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి. అన్ని వర్గాలను నేను కోరుతా ఉన్నా. ఇలా బిల్డర్ మిత్రులు ఆలోచించాలి. మీకు బీ పాస్ తెచ్చినాం, మీ వ్యాపారాలు జరగాలంటే మీకు బీ పాస్ కావన్నా, హైదరాబాద్లో కల్లోలం చెలరేగి కర్ఫ్యూ పాస్ కావన్నా, బీ పాసా కర్ఫ్యూ పాసా ఆలోచించండి బిల్డర్ మిత్రులారా. అదేవిధంగా వ్యాపారులు, వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఈ నగరం మనది. ఈ నగరాన్ని కాపాడుకోవాలి. దీనికోసం మేము ఎక్కడి వాళ్ళం అక్కడనే ఉంటామంటే కాదు. దయచేసి ఈ నగరం ప్రశాంతత దెబ్బతిన్నయద్దు. మనం ఒక ఇల్లు కట్టుకోవాలి. ఏడ కట్టుకుంటామండి? ప్రశాంతంగా ఉండే కాలనీ చూసి జాగా కొనుక్కుంటాం, అంతే కదా. గడబడి ఉందంటే ఎవడన్నా పోతాడా? లొల్లి ఉందంటే ఎవడన్నా పోతాడా? హైదరాబాద్కు వెల్లువలాగా పరిశ్రమలు వస్తున్నాయి. లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. లక్షల సంఖ్యలో పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. మరి వీటన్నిటినీ కాపాడాలి. ఇవన్నీ ఇట్లే జరగాలి అంటే ఖచ్చితంగా 100కి 100% ఈ హైదరాబాద్లో శాంతి సామరస్యం పరిరక్షణ చేసుకోవాలి. అందరం కలిసి ఉండాలి. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు ప్రజలు కలిసి ఉండే ఒక సామరస్యపూర్వకమైన గుల్దస్తా లాంటి పూల బొకే లాంటి హైదరాబాద్ కావాలి. వీళ్ళందరం కలిసి బతుకుతున్నాం. ఇలా ఉడుములు తెచ్చినట్టు వచ్చి కొన్ని పిచ్చి కార్యక్రమాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది మనకి ఏ రకంగా కూడా మనకు మంచిది కాదు. పక్క రాష్ట్రం వాడు ఎవడో వచ్చి ఏదో 4 ముచ్చట్లు చెప్పి తీయగ పుల్లగా మాట్లాడిపోతాడు. వాడిని నెత్తా కచ్చా, వానికి ఏమైనా జిమ్మదారున్నదా? మళ్ళీ రేపు ఎవరుంటారు? ఎన్నికలు అయిపోతే ఎవరుంటారు? ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇదే మహమూద్ అలీ, ఇదే కేటీఆర్, ఇదే పద్మరావు, ఇదే కేశవరావు, ఇంకోటి వస్తాడు ఆకాశంకి వెళ్ళి. ఇవాళ వచ్చినోడు రేపు వస్తాడా? మన తలపనులు అడుగుతాడా? మంది మాటల్లో మేము మాడమానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు కాలిపోయిందని ఎట్టి పరిస్థితులలో ఈ వంచకులకు, మోసగాళ్లకు, వాళ్ళు చేసే జిమ్మిక్కులకు మోసపోవద్దని మనవి చేస్తా ఉన్నా. జిమ్మెదారునులాగా బిడ్డలంతా అక్కడ కూర్చోన్నారు. జిమ్మెదారున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా ఇక్కడ కూర్చోన్నారు. వీళ్ళు మన కోసం చేయాలి. వీళ్ళే చేస్తా ఉన్నారు గత 6 ఏళ్ల నుంచి. రేపు కూడా వీళ్ళే చేయాలి. వీళ్ళతో పాటు ఉండి నేను కూడా చేయాలి. కానీ వేరే ఎవడో మహారాష్ట్రోడు, ఉత్తరప్రదేశోడు 4 ముచ్చట్లు చెప్పిపోతారు తప్ప వాళ్ళకి నెత్తి కాదు, కత్తి కాదు, వాళ్ళకి జిమ్మదారు లేదు. దాన్ని చూసి మోసపోయే కథ పడవలసిన అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నా. हैदराबाद में जो हमारा भाई बंधु है, जो हिंदी प्रांत के लोग हैं, मैं आप तमाम लोगों को अपील करता हूं, हैदराबाद एक अमन पसंद शहर है, शांतिपूर्वक शहर है. इस शहर में आप सब लोग कई अरसा से, बड़ी लंबा अरसा से आपके जीवन बिता रहे हैं. आप खुद गवाह है. जब हमारे बिहार के भाई, उत्तर प्रदेश के भाई, झारखंड के भाई, वेस्ट बंगाल के भाई, कई अन्य राज्यों के कारीगर हमारे पास काम कर रहे थे. जब कोरोना का दौर आया, केंद्र सरकार आपके खून चूस रहा था, रेल टिकट आपसे मांग रहा था, हमने कदम उठाया. 200 ट्रेन हमारे सरकार की तरफ से खर्च करके, आपको खाने का इंतजाम करके, हमारे राज्य के लोगों के साथ आपको भी राशन देके, पैसा देके, आपको पेट में रख के हमने पाल लिए. और आपके गांव तक, आपके राज्य तक पहुंचे तक आपको खाना बंदोबस्त करके फ्री ट्रेन में हमने 200 ऐसे ट्रेन में बंगाल को, उत्तर प्रदेश को, जहां से योगी आदित्यनाथ आया, उस राज्य में भी हमने भिजा दिया. ये आप जानते हैं. हैदराबाद में शांतिपूर्वक वातावरण है. इसको बनाए रखना, इसको बरकरार रखना
हम सभी का फर्ज है। यहाँ कारोबार चलना, यहाँ जमीन की कीमत बढ़ना, प्रॉपर्टी का कीमत बढ़ना, हम सब लोग फायदा उठाना, हम सब लोग सुकून से रहना, बोले तो शांति बनाए रखना चाहिए। चिल्लर पल्लर बातों में जाके हम फंस गए तो यहाँ सारा चीज खराब हो जाएगा, मामला बिगड़ जाएगा। शांति में ही बिजनेस चलता है। एक बार अशांति आ गया तो बिजनेस ठप हो जाएगा, रियल एस्टेट गिर जाएगा, प्रॉपर्टी का वैल्यू चले जाएगा। इसीलिए मैं आपको विनम्र पूर्वक विज्ञापन करता हूं, हैदराबाद को बचा लीजिए, इसमें आप भी बचे रहिए। हम सभी मिलकर इसको एक अच्छा जबरदस्त शहर बनाएंगे, इसमें हमारा जिंदगी बनाएंगे। हैदराबाद इंटेलेक्चुअल सोदरुలకు, I earnestly appeal to all the intellectual community of Hyderabad. Please, this is the time to save Hyderabad, to build Hyderabad, to present Hyderabad to the whole world as we have been doing it. It's a great place. It's a historical place. Now it is for the time some divisive forces are trying to enter Hyderabad and create havoc in the city of Hyderabad. Are we going to allow it? Are we going to lose our peace? What about the future of our children? Please think. We may not be there, but our children will be there. People will be there. Hyderabad will be a reality. Future is a reality. It is the time I appeal to all the intellectual community of Hyderabad. Please rise. Please educate. Please come. Stand in the queue and vote the progressive parties. Support the progressive parties. It is to save Hyderabad. It is to save our history. It is to save the peace of Hyderabad. So please come forward. I also appeal to all the professionals of Hyderabad, all the professionals, particularly the IT, the industry, every one professional, the engineers, the lawyers, the doctors, everyone. Do we want the same Hyderabad to continue? Do we want the peaceful Hyderabad? Do we want the law and order to be maintained? What people are talking outside, you are watching. They are openly talking, shamelessly talking. What is their proposal? Their divisive proposal is a very dangerous proposal, which is not at all desirable for the city of Hyderabad. The city of Hyderabad is a truthfully cosmopolitan city. It has been a cosmopolitan city for centuries together. We have been living here. My dear brothers and sisters of Hyderabad, the intellectuals of Hyderabad, the professionals of Hyderabad, as Chief Minister of Telangana, as the achiever of Telangana, as the maker of Telangana, I am appealing very earnestly. Please come forward. Please support TRS, which is Progressive Thinking Party, which is for the welfare of the people, which is for the maintenance of peace and law and order in the city. Please come forward. Please come and vote. Educate your area and save Hyderabad from these divisive forces. It is our duty of all the responsible citizens of Hyderabad to rise to the occasion and save Hyderabad. నేను అందరికీ మరి ఒకసారి మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ కుటుంబ పెద్దగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా నగర ప్రజానీకానికి నాది వినయపూర్వక విజ్ఞప్తి. పిచ్చి ఆవేశానికి పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, రెచ్చగొట్టే పిచ్చి ప్రలాపనలకు ఆకర్షితులై ఆగం చేసుకుంటే హైదరాబాద్ ఆగమవుతుంది. మొత్తం భూముల విలువలు పోతాయి, ఆస్తుల విలువలు పోతాయి, వ్యాపారాలు బంద్ అవుతాయి, పిల్లలకు ఉపాధి అవకాశాలు పోతాయి. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితి రానియవద్దు. హైదరాబాద్కి అది ఏమాత్రం కూడా క్షేమకరం కాదు. మన పిల్లల భవిష్యత్తు, మన నగర భవిష్యత్తు, ఒక ఉజ్వలమైనటువంటి నగరాన్ని ఉజ్వలంగా తీసుకొని ముందుకు పోవాలి. గొప్పగా పోతున్న ఈ రాష్ట్రానికి ఇంకా గొప్పదనాన్ని ఆపాదించుకోవాలి. అందరం చిరునవ్వుతోని, సంతోషంతోని కలకలలాడే హైదరాబాద్ను అందరం కలిసి కాపాడుకుందాం. టీఆర్ఎస్ అభ్యర్థులు మీరందరూ లేచి నమస్కారం చేయండి. అందరూ కూడా మంచి వాళ్ళని పెట్టినాం, సేవా గుణమున్న వాళ్ళని పెట్టినాం. దయచేసి పోయినసారి ఇచ్చిన దానికంటే ఇంకా ఏకపక్షంగా
ఇంకో 5-6 సీట్లు ఎక్కువిచ్చి టీఆర్ఎస్ను దీవించండి. అన్ని రకాల ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, అండదండలు ఇచ్చే బాధ్యత నాది. ప్రభుత్వం నుంచి ఇతోధికంగా సేవ అందింపజేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి డబ్బులు కూడా తెచ్చి ఈ నగరాన్ని బాగు చేసేటువంటి పద్ధతి నేను తీసుకుంటున్న బాధ్యత నేను మనవి చేస్తా ఉన్నా. వెకిలి మాటలు, పిచ్చి మాటలు, సమాజాన్ని విభజించే మాటలకు మనం ఏమాత్రం లొంగిపోయినా చాలా దెబ్బతిని పోతాం. యువకులు ముఖ్యంగా భవిష్యత్తు మీది, హైదరాబాద్ మీది కాబట్టి దయచేసి మీరు కాపాడుకోవాలని చెప్తా ఉన్నా. ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. నన్ను కూడా రారా పోరా అని సంబోధిస్తూ ఉన్నారు, తూలనాడుతూ ఉన్నారు. నేను టెంప్ట్ కావడం లేదు, నాకు చేతగాక కాదు. కేసీఆర్ ఎత్తుకుంటే బ్రహ్మాండంగా నేను కూడా తిట్టగలుగుతాను. మా కార్యకర్తలు లేక కాదు, మాకు పౌరుషం లేక కాదు. మేము దలుచుకున్న నాడు దుమ్ము దుమ్ము నశం కింద కొడతాం బిడ్డ. మాకు చేతగాక కాదు. ఓపిక, సంయమనం, ఒక బాధ్యత, ఈ రాష్ట్రాన్ని క్యారీ చేసేటువంటి ఒక నిబద్ధత మా మీద బాధ్యత ఉంది. మేము ఆశామాసి కాదు. మా బాసులు ఢిల్లీలో ఉండరు. మేము ఢిల్లీ గులాములం కాదు. తెలంగాణ ప్రజలే మా బాసులు. మాకు ఇంకెవడో లేడు. మా ప్రజల అవసరాలే మా ఇతివృత్తం, మా ప్రజల సమస్యలే మా కేంద్ర బిందువు, మా ప్రజల బతుకుదెరువే మా ఆలోచన, మా పేదల యొక్క సంక్షేమమే మా మెదడు నిండా ఉంటుంది. మా గుండెల నిండా ఒక దేదీప్యంగా వెలువడే తెలంగాణ మా కళ, అది మా గుండెల్లో ఉంటుంది. మాకు చేతగాకనో చేవలకనో కాదు. మీ 2-3 మాట్లాడే చిల్లర మాటలకు మేము టెంప్ట్ కాం. మేము అనుకుంటే ఏదైనా చేయగలం. 60 లక్షల మంది సైన్యం టీఆర్ఎస్ అడుగడుగున ఉన్నాం. బాగా చెప్తా, మా మెంబర్షిపే 60 లక్షలు ఉంది. కానీ మీలాగా మేము ప్రేలాపన వేలే వాళ్ళం కాదు. అన్ని గెలిచినాం. 32 జిల్లా పరిషత్తులు మేమే ఉన్నాం. 141 మున్సిపాలిటీలు ఉంటే దాదాపు 2-3 మినాయిస్తే అన్ని మున్సిపాలిటీలు మేమే గెలిచినాం. 88 ఎమ్మెల్యేలు గెలిచినాం. మమ్మల్ని ఎవడో ఢిల్లీ నుంచి అపాయింట్ చేస్తే రాలే. మమ్మల్ని అపాయింట్ చేసిన మా బాసులు ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలుగా అపాయింట్ చేస్తే మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఎవరిని భయపడం, ఎక్కడ రాజీ పడం. తప్పకుండా ప్రజలకు న్యాయం జరగడానికి భగవంతుడు మాకు ఇచ్చిన శక్తియుక్తులతో పనిచేస్తాం. కాబట్టి దయచేసి నగర ప్రజానీకం ఈరోజు మన గౌరవాన్ని కాపాడే విధంగా నగరంలో ఉండే ఇంటలెక్చువల్స్, నగర యువత ఈ నగర భవిష్యత్తు కోసం నడుం కట్టాలి. ఇంటలెక్చువల్స్ అందరూ ఎక్కడి వాళ్ళక్కడ కథానాయకులు కావాలి. ప్రొఫెషనల్స్ అందరూ కదలాలి. మీ బస్తీలలో చెప్పాలి. వాస్తవాలు మీరు గమనిస్తూ ఉన్నారు. చాలా మార్పు వచ్చింది హైదరాబాద్లో. నాకు చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు ఆ బుక్కులు పంపించండి, మొన్న విడుదల చేసిన ప్రణాళిక పంపించండి, ఈ పిచ్చి హైదరాబాద్లో రానియం, మీరు నిశ్చింతగా ఉండండి అని నాకు చాలా 100 ఫోన్లు వస్తూ ఉన్నాయి. మారుతా ఉన్నది రోజు రోజుకు, గంట గంటకు. కాబట్టి మనకు ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా మనం విజయం సాధించబోతా ఉన్నాం. గతం కంటే ఇంకో 4 సీట్లు ఎక్కువనే రాబోతా ఉన్నాయి. ఇది కేసీఆర్ మాటగా నేను చెప్తా ఉన్నా. 4వ తారీఖు నాడు మీరు చూడబోతారు. ఆ తర్వాత అందరం కలిసి బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకొని ఇదే ఎల్బీ స్టేడియం నుంచి కొత్త జవసత్వాలతోని హైదరాబాద్ నూతన ప్రణాళికను ప్రారంభించుకుందామని మనవి చేస్తూ ఆ శుభగడియ కోసం ఎదురు చూస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థులను దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. వినబడితే జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు. రంగములో నువ్వు సమరానికి సయ్యని ఉరుకు రణరంగములో నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తపై హైదరాబాద్
తీయని దురుకు అనరంగములో నువ్వు తునుకు